Hey guys, this is Manu and welcome back to my channel. So guys, please so sorry. అంటే చాలా రోజులుగా వీడియో రాలేదు కదా, నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంది. సో ఈ రోజుకి మొత్తానికి వీడియో రాబోతుందన్నమాట. సో మనం ఇప్పుడు మొత్తానికి 57th చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, అంటే 13th ఎపిసోడ్ అనమాట. సో ఇంకా మనం లాస్ట్ ఎపిసోడ్లో మాత్రం చూసేసి ఉంటాం కదా, దోగ్జా ఏమో ఒక కాపీని తయారు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటూ ఉంటాడు కదా, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. అంటే దోగ్జా ఏమనుకుంటాడు, ఇప్పుడు ఆల్రెడీ దోగ్జాకి ఆ ఇన్ఫినిటీ గ్రేడ్ అంటే ఏందో కూడా తెలుసు అనమాట. అంటే అది ఒక కాపీ, ఒరిజినల్గా అది ఒక కాపీ, దానికి నేమ్ అది పెట్టి దాన్ని రివల్యూషన్ లాగా అందరికీ చూపిస్తున్నారు కదా. ఇంకా అందులో ప్రాఫిట్స్కి మాత్రమే ఈ రివల్యూషన్ బుక్ అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే వాళ్ళు చదివింటారు కాబట్టి. ఇంకా దోగ్జా ఏమనుకుంటాడంటే ఆ రెవల్యూషన్ని మనమే రద్దాం, మనమే తయారు చేద్దాం అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. సో దోగ్జా అందుకోసమని ఇక్కడ పిల్దో దగ్గర ల్యాప్టాప్ అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే పిల్దో దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అడుగుతూ ఉంటాడు. సో ఇంకా పిల్దో దగ్గర తీసుకున్నాక దోగ్జా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు అడుగుతూ ఉంటారు, అంటే మనం ఎలా ఈ ఫైల్ని తయారు చేస్తాం అన్నట్లు అడుగుతూ ఉంటే అప్పుడు దోగ్జా చెప్తూ ఉంటాడు, అయినా మనం ఫైల్ తయారు చేయడానికి మనకి ఆ కాపీ రివల్యూషన్ అనేది కాపీ కదా, ఒరిజినల్ కాదు, అది దోగ్జాకి తెలుసు. దోగ్జా అంటాడనమాట, మనకు ఆ కాపీతో సంబంధం ఏముంది, మన దగ్గర ఒరిజినలే ఉంది కదా అన్నట్లు దోగ్జా అంటాడనమాట. ఓ అని వాళ్ళు కూడా షాక్ అవుతారు. అంటే వాళ్ళకి ఒరిజినల్ తెలియదు అనమాట, వాళ్ళకి ఒరిజినల్ అంతగా తెలియదు, రెవల్యూషనే ఎక్కువ ఇక్కడ పాపులర్ కాబట్టి ఈ వాళ్ళందరూ రెవల్యూషన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. దోగ్జా ప్లాన్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ అనమాట, ఏం లేదు. ఇప్పుడు దోగ్జాకి ఇద్దరు ఎనిమీస్, ఎవరెవరు, ఫస్ట్ వచ్చేసి అపోస్టల్, వాడు ఎనిమీనే. నెక్స్ట్ వచ్చేసి టైరెంట్ రూలర్, వాడు ఎనిమీనే. సో వాళ్ళిద్దరూ ఎనిమీసే. ప్లస్ ఇక్కడ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే అపోస్టల్కి రివల్యూషన్ మొత్తం తెలుసు అనమాట, ఎందుకంటే వాడు దాన్నే కదా కాపీ చేసి రాసుకుంది. సో వాడు రాసిన బుక్నే రివల్యూషన్ అంటారు కాబట్టి రివల్యూషన్ మొత్తం అపోస్టల్కి తెలుసు అనమాట. కానీ ఒరిజినల్ అపోస్టల్కి తెలియదు అనమాట, అది వేరే విషయం అనమాట. కానీ రివల్యూషన్ మాత్రం తెలుసు. సో ఇక్కడ టైరెంట్ రూలర్కి కూడా రివల్యూషన్ తెలుస్తుంది, ఎందుకంటే ఈ టైరెంట్ రూలర్ వచ్చేసి అక్కడ ఉండే ప్రాఫిట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ, అంటే వాళ్ళందరిలో ఎవరో ఒకరిని తీసుకొని ఆ రివల్యూషన్ ఏంటి అదంతా కనుక్కుంటాడనమాట, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా అని చెప్పేసి. సో దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకడేమో రివల్యూషన్ తెలిసిన వాడు మొత్తము, ఇంకొకటేమో వేరే వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్తో మూవ్ అయ్యేవాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక మూవ్ అయినారంటే దోగ్జాకి చాలా ప్రాబ్లం, అంటే దోగ్జా ఏది సరిగ్గా చేసుకోలేడు తనకి ఇష్టం వచ్చినట్టు. సో దోగ్జా ఏమనుకుంటాడంటే ఆ రివల్యూషన్ అనేది ఇప్పుడు ఈ టైరెంట్ రూలర్కి మొత్తం తెలియదు కదా, టైరెంట్ రూలర్ ఏదో ఒక ప్రాఫిట్ని అడిగితేనే చెప్పాలి, కానీ ప్రాఫిట్స్ దగ్గర రివల్యూషన్ గురించి అపోస్టల్కి తెలిసినంత నాలెడ్జ్ తెలియదు కదా. సో ఏం చేస్తాడంటే ఇప్పుడు దోగ్జానే ఆ కంటెంట్స్ అన్ని రాసేసి అది వీళ్ళందరికీ పంచినాడంటే ఇప్పుడు ఆ విషయం టైరెంట్ రూలర్ కూడా తెలుస్తుంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని. వీళ్ళిద్దరు ఒకే చోటికి వెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోకి కొంచెం ఫైట్ జరుగుతుంది కదా, ఇద్దరు ఎనిమిస్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని ఒకటి బతుకుతే దోగ్జాకే మేలు కదా, ఒక ఎనిమి తగ్గుతాడు. సో దోగ్జా అలా ప్లాన్ చేస్తాడనమాట మొత్తానికైతే. ఇంకా దోగ్జా ఏం చెప్తాడంటే మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ని మొత్తం కాకుండా వాళ్ళకి అంటే ముందు ఎపిసోడ్స్లో అంతా జరిగిపోయింటాయి కదా, 12 ఎపిసోడ్స్లో, అందులో ఉండే కంటెంట్ని యాడ్ చేసి నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్స్లోది కొంచెం యాడ్ చేద్దామని చెప్తూ ఉంటాడు దోగ్జా. సో వాళ్ళు అలా స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసి మొత్తానికి వాళ్ళ ముగ్గురు కలిసి అది ఫినిష్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇంకా మిన్సోబ్ అంటాడు, అబ్బా రాయడం చాలా కష్టం అబ్బా, మొత్తానికి ఏదో ఒకటి రాసేస్తున్నా, ఆథర్స్ని ఒప్పుకోవాలి, చాలా గ్రేట్ వాళ్ళు అని అంటూ ఉంటాడు మిన్సోబ్ వచ్చేసి. దోగ్జా అంటాడు, నువ్వు జస్ట్ రఫ్గా రాయి, మొత్తం క్లియర్గా డీటెయిల్డ్గా రాయనవసరం లేదులే, వాళ్ళకి జస్ట్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కొంచెం హింట్ ఇస్తే చాలు, వాళ్ళే మొత్తం తీసేసుకుంటారు అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడు. అందులో దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నేను ఈ మెయిన్ క్యారెక్టర్స్ అంటే నోవెల్లో క్యారెక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళ గురించి కూడా ఆ నోవెల్లో అంటే కొంచెం అట్లా రాయాల్సిందే వస్తుంది కదా, నోవెల్లో ఉండేదే వాళ్ళు కాబట్టి మెయిన్ వాళ్ళ గురించి రాయకుండా ఎలా పోతాడు. సో వాళ్ళ గురించి రాస్తే ఏమవుద్దా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా మిన్సోబ్ అంటాడు, మీరు దాని గురించి మాత్రం అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని చదివినా కూడా వాళ్ళు ఏం అర్థం చేసుకోలేరు, ఎందుకంటే నేను ఇంతకుముందు సుంకుగా ఇద్దరం కలిసి మాకు తెలిసిన వాళ్ళతో ఇలా నోవెల్ గురించి చెప్దామని చూసాం, కానీ వాళ్ళు మాత్రం మామూలుగా గేమ్లో ఎన్పీసీ లాగా అసలు మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మలేదు, అసలు నోవెల్లో మీరు ఉన్నారు, మీరు ఒక క్యారెక్టర్ అన్నా కూడా వాళ్ళు నమ్మలేదు అసలు. అలా చెప్తుంటే దోగ్జా అనుకుంటాడనమాట, మొత్తానికి నాకు ఇంకా కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సో ఇంకా మొత్తానికి మనకి ఇక్కడ ఇంకో విషయం క్లారిటీగా తెలుస్తుంది, అదేంటంటే ఇప్పుడు రివల్యూషన్లో ఉండేది మొత్తం ఉంటుంది కదా, అది బయట క్యారెక్టర్స్కి చెప్పినా వాళ్ళు నమ్మరు అనమాట, అది నోవెల్ అని వాళ్ళు నమ్మరు అనమాట.
సో ఇంకా చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇందుకే కదా అపోస్టల్స్ చాలా ఓపెన్‌గా రివెలేషన్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ రివెలేషన్ గురించి ఎవరికైనా చెప్పినా, వాళ్ళు క్యారెక్టర్స్ అని చెప్పినా ఎవరు నమ్మరనమాట. సో అందుకే ఇది మనకేం ప్రాబ్లమ్ ఉండదు అని వాళ్ళు చెప్తుంటే తోగ్జాంగా సరేలే అనుకోని, సరేలే ఇంతకీ మనకి ఆ క్యారెక్టర్స్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడే ఇంకా సుంకుకు చెప్తాడు, దానికి డిఫరెన్స్ అంటే మనమేమో నిజమైన వాళ్ళం, వాళ్ళేమో జస్ట్ ఒక క్యారెక్టర్స్ నోవెల్‌లో నుంచి అని సుంకుక్ అంటాడు. ఇంక దోగ్జా అడుగుతాడనమాట, ఏంటి అలానా? మొత్తానికి ఎప్పటి నుంచి ఇలా డిఫరెన్స్ ఉండడం స్టార్ట్ అయింది అంటే, ఇంకా వాళ్ళు చెప్తారనమాట, ఏమో ఎవరికి తెలుసు, ఫస్ట్ సినారియో నుంచి అలానే ఉందేమో అని అంటాడు. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మొత్తానికి వీళ్ళిద్దరు ఏంటి, రియల్ పీపులా క్యారెక్టర్సా అని ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు వరకు వీళ్ళ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ అసలు ఓపెన్ అవ్వదు కదా. ఈ మధ్య మాత్రం వీళ్ళిద్దరిది ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట క్యారెక్టర్ ఇన్ఫో. సో దోగ్జాకి అర్థం కాదు, ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయిపోయారా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా ఏమనుకుంటాడు, సరేలే వీళ్ళిద్దరిది వచ్చింది కదా, పోనీ గిలియోంగ్ది సంగతి కూడా వస్తుందా అనుకుంటాడు. అలా అనుకుని వీళ్ళిద్దరిది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామని చూస్తే మాత్రం వీళ్ళిద్దరిది ఇంకా రాదనమాట, ఇంకా రిజిస్టర్ అవ్వలేదు అని వస్తుందన్నమాట. సో ఇంకా దోగ్జాకి అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందా అనేసి. అప్పుడే అంతలోపల మిన్సోప్ అంటాడు, రిప్రజెంటేటివ్ గారు ఒకసారి ఇలా చూడండి, ఏమనుకుంటున్నారు దీని గురించి అని. అంటే నోవెల్ రాసింటాడు కదా, దాన్ని చెక్ చేయమని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా ల్యాప్టాప్ తీసుకొని మొత్తం చెక్ చేసేసి, ఒకవేళ ఈ ప్రపంచంలో కాకుండా మామూలుగా నిజమైన ప్రపంచంలో కనుక నువ్వు దీన్ని రిలీజ్ చేసింటే ఇది అట్టర్ ఫ్లాప్ అయ్యేది నీ నోవెల్ అని చెప్తాడనమాట. అంటే అంత దారుణంగా రాసినట్టు అని చెప్తుంటాడు. కానీ ఏం పర్వాలేదులే, ఇక్కడ ఉన్నంత వరకు ఈ రివిలేషన్ సరిపోతుందిలే అని దోగ్జా అనేస్తాడనమాట. సరే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఎలా స్ప్రెడ్ చేస్తాం అసలు వీళ్ళల్లో అని వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, మరేం పర్వాలేదులే, మనకి దొంగను ఉన్నాడు కదా, తన ఇంటర్నెట్ ద్వారా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తాడులే అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి చోటికి ఇదంతా స్ప్రెడ్ అవుతుంది, సరే అని ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా సరే ఇంటర్నెట్ యాక్సెస్ లేని చోటికి ఎలా చేయాలా అని అనుకుంటుంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట, దానికోసం ఇంకొకటి ఉన్నాడులే మనకి హెల్ప్ చేయడానికి అని. అప్పుడే ఇల్హున్ గుర్తున్నాడా, వాడు అప్పుడప్పుడే ఏదో చిన్న క్యారెక్టర్ లాగా అప్పుడెప్పుడో వచ్చాడు చూడు, వాడు వస్తాడనమాట. ఇలాంటి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడానికి నేనే కరెక్ట్, నేను మీకు సహాయం చేస్తాను, నాకు నా ఎబిలిటీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే తనకున్న మెయిన్ ఇదే అనమాట, తనకున్న మెయిన్ ఎబిలిటీ అనేది ఇలా రూమర్స్ని స్ప్రెడ్ చేయడమే అనమాట, దాంట్లో తను ఎక్స్పర్ట్ అంట అని చెప్పేసి ఇంకా దోగ్జా కూడా తినని నమ్ముతాడు. కాంగిల్ కూడా దోగ్జాని నమ్ముతాడు అనమాట. దాని తర్వాత దోగ్జాకి ఇలా లాయల్గా ఉంటాడన్నట్లు ఇంకా కనిపిస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు మొత్తానికి వాళ్ళకి ఈ సినారియోని కంప్లీట్ చేయడానికి 44 hours మాత్రమే టైం ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా వచ్చేసి ఇంకా అందరికీ చెప్తూ ఉంటాడనమాట, అందరినీ కూర్చోబెట్టి మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు, మనం ఖచ్చితంగా నెక్స్ట్ 40 hours లోపల ఈ సినారియోని కంప్లీట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ, లేకపోతే మన గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు చనిపోతారు అని దోగ్జా చెప్తాడు. ఇంకా అప్పుడే హీవన్ అంటుందన్నమాట, అయినా ఇంతవరకు ఎప్పుడే కానీ ఇంత ఈజీగా ఉందని మనం ఎప్పుడైనా అనుకున్నామా, సరేలే మనం ఎవరిని అపోజ్ చేస్తున్నాం, మన అపోనెంట్ ఎవరు అని అడుగుతుందనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు, అవునా సరేలే మన అపోనెంట్ వచ్చేసి ఈసారి టైరెంట్ రూలర్ అనమాట అని దోగ్జా చెప్తాడు. అతనికి సోల్లోనే 7 rulers అనే ఒక రూలర్స్ గ్రూప్ ఉంటుంది, అంటే 7 rulers ఉంటారు సోల్లో, దాంట్లో అతను కూడా ఒకడు అని దోగ్జా చెప్తాడనమాట. తనకి లార్జెస్ట్ టెరిటరీ ఉంది ఈ నార్త్లో మొత్తం అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఒకవేళ మీరు అందంగా కానీ హ్యాండ్సమ్గా కానీ ఉంటే వాడు మిమ్మల్ని తీసుకొని కాంకుబైన్ చేసుకుంటాడు, లేకపోతే మిమ్మల్ని స్లేవ్స్ లాగా వాడుకుంటాడు అని దోగ్జా చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీవోన్ అంటుందన్నమాట, దోగ్జా అయితే ఒకవేళ వాడు నిన్ను పట్టుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా మన దగ్గర స్లేవ్గా అయిపోతావంటే. దోగ్జా అంటాడు, హీవోన్ నువ్వు నీ గురించి కూడా ఆలోచించు, నువ్వు కూడా అదే పరిస్థితిలోనే ఉంటావంటే హీవోన్ అంటుంది, అబ్బా అంత లేదు, నేను కాంకుబైన్ అయితే అవ్వనవసరం లేదు, నేను ఖచ్చితంగా వాడిని చంపనైనా చంపుతాను కానీ అని అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా అంటాడు, వాడిని చంపడం అయితే అంత ఈజీ కాదు, వాడు చాలా పవర్ఫుల్, అందులో వాడిని స్పాన్సర్ అయితే ఇంకా పవర్ఫుల్ అని దోగ్జా చెప్తూ ఉంటాడు. అందుకే దోగ్జా వచ్చేసి ఇక్కడ ఒక ప్లాన్తో ఉంటాడు అనమాట. దోగ్జా చెప్తాడు, ఇప్పుడు మొత్తానికి మీ దగ్గర ఉండడం అయితే 2 methods ఉన్నాయి వాడిని ఓడించడానికి. ఫస్ట్ వచ్చేసి వాడి ఫ్లాగ్నైనా తీసుకోవాలా, లేకపోతే వాడిని దోబాంగ్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది వంది, అదైనా మనం అంటే మన చేతుల్లోకి తీసుకోవాలా. సో ఆ రెండిట్లో ఏది చేయగలిగినా మనం సేఫ్ అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ గ్వాంగమూన్కి వెళ్తాము అని దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే హీవోన్ అడుగుతుంది, ఏంటి మనం డైరెక్ట్గా మన దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయడం లేదా అని అడిగితే, లేదు వాళ్ళ గ్రూపే అక్కడికి వస్తుంది, నేను కొంచెం ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను, సో దాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళే లోపల వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారులే, సో మీరందరూ రెడీగా ఉండే టైం అయిపోతుంది అని దోగ్జా చెప్తూ ఉంటాడు. దోగ్జాకి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే దోగ్జా ఒక ఐటెంని ప్లేస్ చేసి ఉంటాడనమాట ఎక్స్చేంజ్ అనే దాంట్లో, అక్కడ ఉండే ఐటెం అని సేల్ అయిపోతుంది అని దోగ్జాకి నోటిఫికేషన్ వస్తూ ఉందన్నమాట.
అప్పుడే హీవన్ అడుగుతుంది ఏం జరుగుతుంది దోగ్జా అని. అంటే దోగ్జా కొంచెం తేడాగా అది ఇది చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు దోగ్జా చెప్తాడు ఏం లేదు, నేను అనుకున్న దానికన్నా ఇన్ఫర్మేషన్ చాలా స్పీడ్గా మూవ్ అయిపోయింది, మనం ప్లాన్ కూడా కొంచెం తొందరగా కానివ్వాలి అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడు. అప్పుడే మనము ఇంకా అక్కడ చార్ట్ చూస్తూ ఉంటాం అనమాట. దొంగహున్ వచ్చేసి ఆ రివిలీషన్ని దొంగహున్ వచ్చేసి మొత్తం అంటే స్ప్రెడ్ చేస్తాడనమాట. అంటే ఎక్స్చేంజ్ అనే వర్డ్ వల్ల స్ప్రెడ్ చేస్తాడనమాట. అప్పుడు ఇంకా థ్యాంక్స్ దొంగహున్ అని చెప్తూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. దొంగను అంటాడు ఏం పర్లేదులే, నేను నా డెప్ట్ నేను తీర్చుకుంటున్నాను అన్నట్లు దొంగను చెప్తాడనమాట. సో ఇక మనకి దోగ్జా కొంచెం మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే దోగ్జా వచ్చేసి మనం ఇందాక చూసింటాం కదా, వాళ్ళ ల్యాప్టాప్లో అంత ఫైల్ అంతా రాసింటారు నోవెల్ అదంతా. బట్ దోగ్జా వచ్చేసి ఫ్రీగా అప్లోడ్ చేసింటాడు అనమాట. ఎవరికి జస్ట్ వర్డ్ స్ప్రెడ్ చేసింటాడు. ఎక్స్చేంజ్లో ఈ రివిలీషన్ అనేది ఉంది అన్నట్లు స్ప్రెడ్ చేసింటాడు. రివిలీషన్ అనేది దోగ్జా ఎక్స్చేంజ్లో పెట్టేసింటాడు అనమాట. అది ఫ్రీగా ఎందుకు పెడతాడు, కాయిన్స్కే పెట్టినాడు దోగ్జా. అది ఇప్పుడు విషయం ఇక్కడ. ఏ స్పాన్సర్స్ ఉంటారు కదా, స్పాన్సర్స్ వచ్చేసి డబ్బులు ఇచ్చి ఆ నోవెల్ని రెవల్యూషన్ని తీసుకొని ఉంటారనమాట వాళ్ళ వాళ్ళ ఇన్కార్నేషన్స్కి ఇవ్వడానికి. సో అప్పుడే దొకైబి వచ్చి అసలు అంటూ ఉంటుందన్నమాట, ఏంటి నీ అట్రిబ్యూషన్ ఏమైనా స్పిన్లరా అంటే అసలు ఏమైంది అని, అసలు కాన్స్టిట్యూషన్స్ ఏమంటున్నాయని దోగ్జా అడుగుతాడు. నేను చెప్పనవసరం లేదు, అసలు వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అందులో చెప్పాలంటే ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ కూడా ఫిల్టరింగ్ మీద తగ్గినట్టు ఉన్నాయి అన్నట్లు చెప్తూ ఉంటుంది దొకైబి. ఆల్రెడీ దోగ్జాకి తెలుసు అనమాట ఇలా జరుగుతుందని. దోగ్జా అందుకే ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇదంతా స్ప్రెడ్ చేయలేదన్నమాట. ఇది కరెక్ట్ వాళ్ళ హ్యాండ్స్లో పడాలని చెప్పి దోగ్జా ఏం చేస్తాడు, డబ్బులకి పెడతాడు. ఎందుకంటే డబ్బులకి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కొనరు కదా. డబ్బులకి పెట్టినప్పుడు ఎవరి స్పాన్సర్ అయితే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కొనుక్కోగలరు. సో దోగ్జా అలా అంతా ఆలోచించే ఇస్తాడనమాట ఈ రివల్యూషన్ని. ఇంకా అప్పుడు దొకైబి చెప్తూ ఉంటుంది చాలామంది స్పాన్సర్స్ తీసుకొని ఆ ఇన్కార్నేషన్స్కి ఇచ్చాయి అని చెప్తూ ఉంటుంది అనమాట. అయినా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఎందుకు లీక్ చేసావు, ఇదంతా లీక్ చేస్తే నీకే కదా డిసడ్వాంటేజ్ అని అడుగుతూ ఉంటుందా. అప్పుడు దోగ్జా చెప్తాడు అలాంటిదేం లేదులే, ఇంకా ఇలా వాళ్ళు కొనడం వల్ల నాకే చాలా కాయిన్స్ కూడా వచ్చాయి అని దోగ్జా అంటూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా వచ్చేసి రివల్యూషన్లో మొత్తం అంతా ఓపెన్ చేయడు కదా. దోగ్జా ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకే ఇచ్చింటాడు. ప్లస్ దోగ్జాకి దానికి బదులుగా చాలా కాయిన్స్ కూడా వచ్చాయి, దోగ్జాకే మేలు కదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పట్లోనే దోగ్జా దగ్గర నుంచి 16 కాపీస్ అనేవి అమ్ముడిపోయి ఉంటాయి అనమాట. దోగ్జా ఒక్కొక్క కాపీని 1000 అమ్మినాడంటే 16,000 కాయిన్స్ వచ్చినాయి దోగ్జాకి అప్పుడే. దోగ్జా అనుకుంటూ ఉంటాడు ఏంటి నేను అనుకున్న దానికంటే చాలా తొందరగానే అయిపోయింది పని అని అనుకుంటూ ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి చెప్తాడనమాట. సరే ఒక నిమిషము మీరందరూ ఇక్కడే చూసుకుంటూ ఉండండి, నేను కొద్దిసేపు నిద్రపోతాను అని దోగ్జా చెప్తాడు. ఇంకా అప్పుడే ఇంకా హీవన్ అంటుంది ఏంటి దోగ్జా ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టున్నావు అని. అంటే దోగ్జా అంటాడు ఎందుకంటే కొన్ని పనులు నిద్రపోతేనే చేయగలమని. దోగ్జా నిద్రపోతాడనమాట. సో దోగ్జా నిద్రపోయేది ఎందుకంటే ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ ఉంది కదా, దాని స్టేజ్ 3 యాక్టివేట్ చేస్తాడనమాట దోగ్జా. సో అప్పుడే మనకి ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ 3 స్టేజెస్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. స్టేజ్ 1 వచ్చేసి మనం స్టార్టింగ్ ఎపిసోడ్స్లో చూసింటాం, ఎప్పుడు నమ్ముంత ఫైట్ చేసేటప్పుడు చూసింటాం కదా. ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ 1 అనేసి అక్కడ మనకి అవతల వ్యక్తి మన మీదకి ఫైట్ చేస్తూ ఉంటే అతను ఎక్కడ ఫైట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఎక్కడ అనేది అంతా క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. మన మకం మీద ఫైట్ చేస్తున్నాడా, భుజం దగ్గర అన్నట్లు. అది స్టేజ్ 1 అనమాట. స్టేజ్ 2 వచ్చేసి మనం దాని తర్వాత 4 ఎపిసోడ్స్లో అలా చూసింటాం అనమాట. అదేంటంటే ఇప్పుడు యూజింగ్ హ్యూక్ ఏం ఆలోచిస్తున్నాడో అవన్నీ మనకి ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి కదా. అంటే ముందుగానే అంటే తను ఆలోచించేటప్పుడు తన మైండ్లో ఉండేవన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. దోగ్జా చూస్తూ ఉంటాడు కదా. అదంతా వచ్చేసి స్టేజ్ 2 అనమాట. అవతల క్యారెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడో అనేది మనకు తెలియడానికి. ఇంకా నెక్స్ట్ స్టేజ్ 3 అంటే అది మనం చూసాం కదా. దోగ్జా వచ్చేసి యూజింగ్ హ్యూక్ లాగానే ఊహించేసుకుంటూ ఉంటాడు. యూజింగ్ హ్యూక్ చేసేటివన్నీ దోగ్జా చేసినట్టు ఊహించుకుంటూ ఉంటాడు. అవంతా 3rd స్టేజ్ అనమాట. సో మొత్తానికి ఫస్ట్ స్టేజ్లో మాత్రం కొంచెం అటాక్స్ ఏం చేస్తున్నాడు అని క్లియర్గా కనిపిస్తాయి. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఇంకా తను ఏం ఆలోచిస్తున్నాడో కనిపిస్తుంది. 3rd స్టేజ్లో వచ్చేసి డైరెక్ట్ అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తిను కూడా అదే చేస్తున్నాడని ఇంకా అది మొత్తానికి 3 స్టేజెస్ అవి. ఇంకప్పుడే ఇంకా రిప్రజెంటేటివ్ గారు మీరు చూస్తున్నారా అని అడుగుతూ ఉంటాడనమాట. ఎవరు ఇల్హో వచ్చేసి అడుగుతూ ఉంటాడు. ఇల్హోన్ వచ్చేసి అక్కడే దాక్కుని ఉంటాడు అనమాట. టైరెంట్ రూలర్ దగ్గర దాక్కుని చూసారా నేను మొత్తం నాకు తెలిసిందంతా ఇక్కడ స్ప్రెడ్ చేసేసాను, టైరెంట్ రూలర్కి కూడా ఇప్పుడు తెలిసిపోయింది, ఇప్పుడు పని చేస్తుంది అనుకుంటున్నారా అన్నట్లు అడుగుతూ ఉంటాడనమాట. అంటే దోగ్జా వచ్చేసి ఆ ఇన్కార్నేషన్ ఆ ఎవరైతే ఎంత మాట్లాడుతున్నాడో వానికి సింక్లో కూర్చున్నాడు అనుకో, దోగ్జాకు కూడా అందులో ఆ వ్యక్తి కూడా దోగ్జా గురించి ఆలోచించి దోగ్జా కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడినాడు అనుకో, దోగ్జా వాళ్ళు చెప్పేదంతా వినగలడు అనమాట. అందుకే దోగ్జా అక్కడే ఉండి వింటూ ఉంటాడు. కరెక్ట్ ఇల్హోన్ ఎక్కడైతే కూర్చున్నాడో దోగ్జా కూడా అక్కడి నుంచి అక్కడ కూర్చొని అక్కడ వింటూ ఉంటాడు అనమాట. సో వాళ్ళు ఇప్పుడు మొత్తానికి మూవ్ అవ్వాలనుకుంటున్నారు, మీకు ఇదంతా వినిపిస్తుందా అని అడుగుతాడనమాట దోగ్జాని.
అప్పుడే చూస్తామన్నమాట. మనకి అక్కడ చూపిస్తాడు, టైరెంట్ రూలర్‌ని చూపిస్తాడు. ఓహో! ఇదేనా టైరెంట్ రూలర్ అంటే అని దోగ్జా అనుకుంటాడు. అప్పుడే ఆ టైరెంట్ రూలర్ దగ్గర చూస్తూ ఉంటాం. ఏంటి ఏమైనా కొత్తగా తెలిసిందా అంటే అక్కడుండే ఇంకొక వ్యక్తి చెప్తారు. నాకు తెలిసి ఇక్కడ ఏ మిస్టేక్ జరగలేదు. నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇది కాయిన్స్ వల్ల కొనుక్కుంది అని అంటే అసలు ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరు అని అతను అడుగుతాడనమాట. టైరెంట్ రూలర్ అడిగితే ఏమో నాకు కూడా తెలీదు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఒక అపోస్టలే చేసిండొచ్చు అని చెప్తే అయితే చూడాల్సిందే అన్నట్లు అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ వ్యక్తి ఇంకా పక్కన ఉండేవాడు చెప్తాడనమాట. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ని చెక్ చేశాను బుక్ ఆఫ్ రివల్యూషన్లోది. మనకి ఇంతకుముందు జరిగినవన్నీ చెక్ చేస్తే అవి కూడా కరెక్ట్గా ఉన్నాయి. నాకు తెలిసి ఇదంతా కరెక్టే అనిపిస్తే అప్పుడే ఇంకా వాడు అనుకుంటాడు, ఆ డైరెంట్ రూలర్ వచ్చేసి సరే మనం ఇప్పుడు గ్వాంగ్వామున్కే ఖచ్చితంగా వెళ్ళాలి, అందరికంటే ముందు మనమే దాన్ని తీసుకోవాలి అన్నట్లు ఆ టైరెంట్ రూలర్ చెప్తూ ఉంటాడనమాట. సో దోగ్జా అనుకుంటాడు, అమ్మయ్య మొత్తానికి ప్లాన్కి తగ్గట్టే ఆ టైరెంట్ రూలర్ మూవ్ అవుతున్నాడు అని అనుకుంటాడు. ఇంకా దోగ్జా వచ్చేసి సరే ఇక్కడంతా పర్ఫెక్ట్గా ఉంది కదా అని చెప్పేసి మిన్సోప్ గురించి ఆలోచిస్తుంటాడు. మిన్సోప్ అనుకుంటే మిన్సోప్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే మిన్సోప్ కూడా ఇంకా రిప్రజెంటేటివ్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో అప్పుడే చెప్తాడు, రిప్రజెంటేటివ్ గారు అతనే వాడు అని చెప్తాడనమాట. వాళ్ళు ఒక కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. అక్కడ ఎవడో కాదు, అపోస్టల్ ఉంటాడు కదా వాడు. ఇంకా చూశారు కదా అక్కడ బ్లాక్ హుడ్డీ వేసుకొని ఉన్నాడు కదా, వాడే ఖచ్చితంగా ఏ డౌట్ లేదు అని చూస్తూ ఉంటారు. సో వాడేనా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా దోగ్జా ఆలోచిస్తుంటాడనమాట. మామూలుగా అయితే వన్ ఆఫ్ ది కీ పీసెస్ ఉంటాయి కదా, అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ అయినది ఒకటి థర్డ్ రెగ్యులేషన్లో ఆ గ్వాంగ్వామున్లో దాచిపెట్టి ఉంటుందన్నమాట. సో దోగ్జా అందరికీ లీక్ చేసి ఉంటాడనమాట. సో ఇంకా దోగ్జా అనుకుంటుంటాడు, ఇప్పుడు మొత్తానికి మనం 2 సైడ్లన ఆ నిప్పుని పెట్టేద్దాం, ఇప్పుడు ఎవరి కొద్దీ వాళ్ళు అలా వెళ్తూ ఉంటారులే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మిన్సేపు అంటాడనమాట, అయినా రిప్రజెంటేటివ్ గారు మనం అనుకున్న వాళ్ళిద్దరే కాదు చాలామందే వచ్చారు, మనకేం ప్రాబ్లం కదా అని అంటాడనమాట. ఎందుకంటే దోగ్జా వచ్చేసి మెయిన్గా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలనుకుంటాడు కదా, అపోస్టల్కి టైరెంట్ కింగ్కి. సో ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా చాలా అంటే వేరే వేరే స్టేషన్స్లో ఉండే రూలర్స్ అందరూ వచ్చేసింటారనమాట. ఇంకప్పుడే మనకి ఇదంతా కంట్రోల్లో లేదు కదా, ఇట్లా చేస్తే మనకి కంట్రోల్లో ఉండదు కదా అని మిన్సేపు అడుగుతూ ఉంటే దోగ్జా ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా వచ్చేసి లేస్తాడనమాట. అంటే ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్కి పవర్ తగ్గిపోయి ఉంటుంది, అందుకే దోగ్జా వచ్చేసి లేస్తాడనమాట. అబ్బా ఓళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు దోగ్జా లేసేటప్పుడు. ఎందుకంటే ఆ ఓమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ స్టేజ్ 3ని యాక్టివేట్ చేసిన తర్వాత తన బాడీ మొత్తాన్ని యూజ్ చేస్తాడనమాట. సో తను చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు. ఇలా ఎక్కువ డ్యూరేషన్స్లో నేను యాక్టివేట్ చేయలేను దోగ్జా అని అనుకుంటూ ఉంటాడనమాట. సో దాని తర్వాత ఏంటి రివార్డ్ ఏం రాలేదా అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైము ప్రోటాగనిస్ట్ వ్యూ పాయింట్ యాక్టివేట్ చేసినప్పుడు అంటే యూజింగ్ హ్యూక్ ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు చూడు, అది చేసినప్పుడు దోగ్జాకి రివార్డ్ వస్తుంది కదా, ఇప్పుడు లేదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే పక్క నుంచి హీవోన్ అంటుంది, ఏంటి లేసావా, ఏంటి నిద్రలో మాట్లాడుతూ ఉన్నావు మళ్ళీ అంటే దోగ్జా అడుగుతాడు, ఏంటి నిద్రలో నా ఏమన్నా అని అడిగితే హీవోన్ అంటుంది, అమ్మ అని అంటున్నావు, నాకు తెలిసి అదే వినిపించింది నాకు అని దోగ్జాకి చెప్తూ ఉంటుందా. ఏంటి అమ్మనా అని దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దోగ్జాకి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తాడనే నమ్మకం లేదనమాట. సరేలే ఏదైతే ఏమిందిలే, ఏమోలే నాకు మా అమ్మ గురించి దిగులుగా ఉండిండొచ్చు అని దోగ్జా అంటాడు. ఇంకా ఎందుకంటే దోగ్జాకి తెలియదు హీవో నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా తెలియక జస్ట్ నేను ఇట్లా మా అమ్మ గురించి వరే అవుతున్నానులే అని చెప్పేసి సరే ఇది ఎంత పక్కన పెట్టు, అసలు జుంగ్ హీవోన్ నాకు నీ గురించి ఒక రిక్వెస్ట్ ఉంది అని చెప్తాడనమాట. ఏంటది అని హీవోని అడిగితే ఇప్పుడు మనం జరగబోయే బ్యాటిల్ ఉంది కదా గ్వాంగ్వామున్లో, నువ్వు దానికోసం రావనక్కర్లేదు అని చెప్తాడనమాట దోగ్జా. హీవోన్ అయితే షాక్ అయిపోతుంది, ఏంటి నేను రావనక్కర్లేదా అన్నట్లు షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా దోగ్జా చెప్పినట్లే ఇంకా హీవోని తీసుకొని వెళ్ళాడు అనమాట. ఇంకా సంఘాన్ని తీసుకొని వెళ్తుంటే ఇంకా అందరు సంఘాకి చెప్తూ ఉంటారు, గుడ్ లక్ డెప్యూటీ నేమ్ గారు, గుడ్ లక్ అని చెప్తుంటారు. అంటే డెప్యూటీ నేమ్ అంటే వైస్ రిప్రజెంటేటివ్ అని అనమాట. సో అలా చెప్తూ ఉంటారనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి తనని ఇక్కడ పెట్టి కొన్నాళ్ళు కూడా కాలేదు, అప్పుడే తను ఇంత ఫేమస్ అయిపోయింది వీళ్ళ మధ్యలో అని అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జాని సంఘ అడుగుతూ ఉంటుంది అనమాట. దోగ్జా నేను నిజంగానే మీకు ఏమైనా హెల్ప్ అవుతానా అంటే, సంఘ నువ్వు హెల్ప్ అవ్వకోకుండా నేను ఎందుకు తీసుకెళ్తాను సంఘ, నేను ఎవరిని ఈ ఊరికే తీసుకెళ్ళను అని దోగ్జా చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు అయినా నేను హీవోను హింసుంగు వాళ్ళంతగా హెల్ప్ చేయలేను కదా అని సంఘ అడుగుతూ ఉంటే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. నార్మల్గా గాంగ్వామున్ దగ్గరికి వెళ్ళే దారిలో అంతా మొత్తానికి అదంతా ఎక్కడికి దేనికి సంబంధించింది అయి ఉంటుందంటే ఇట్లా హిస్టారికల్ గురించి సంబంధించింది అయి ఉంటుంది. దాని గురించి ఇక్కడ సంఘాకి ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదన్నమాట. సో ఇంకా అందులో వచ్చేసి ఇక్కడ ఇంకా యూజింగ్ హ్యూక్ మన దారిలో ఉండడు, కంట్రోల్లో లేడు. ఇంకా జీహేన్ కూడా మన కంట్రోల్లో పెట్టుకోలేము. వాళ్ళిద్దరిని వదిలేస్తే ఇంకా హింసుంగు పిల్లు ఉంటారు కదా, వాళ్ళని వచ్చేసి చుంగుర స్టేషన్లో పెట్టింటాడు అనమాట దోగ్జా. ఎందుకంటే అక్కడ ఎవరైనా అటాక్ వస్తే ఇంకా వాళ్ళే కదా చూసుకోవాల్సిందని చెప్పేసి వాళ్ళని పెడతాడనమాట. మన హింసుంగ్ కూడా కొంచెం అంతే ఒక ధీమాలో ఉండిపోతాడు, ఏంటి నన్ను తీసుకెళ్ళలేదా అన్నట్లు ఉంటాడనమాట. అప్పుడు హింసుంగ్ కూడా చెప్తాడు, హింసుంగ్ నువ్వేం వరి అవ్వకు, నేనేం
ఊరికే పెట్టలేదులే, నువ్వు ఇక్కడ ఉండడం చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే ఇక్కడ ఉంటే నీకు స్కిల్స్ కూడా పెరుగుతాయి, మన ఈ స్టేషన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని హ్యూన్సుంగ్కి ఎలాగో అలా చెప్పేసి ఒప్పిస్తాడనమాట. హీవోన్ వచ్చేసి ఎందుకు తీసుకెళ్ళాడంటే హీవోన్కి వచ్చేసి వేరే మిషన్ ఇచ్చింటాడనమాట, సపరేట్గా సింగిల్గా చేసేది ఒకటి ఇచ్చింటాడు. ఇంకా మిగిలింది ఎవరు, గిలియోంగ్, సంగా, సుంకుకు, ఇంకా మిన్సో వీళ్ళు ఉంటారు కదా. సో ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు, సంగా నీకు ఇంకా చాలా ఉంది, వాళ్ళిద్దరు చేయలేనివి చాలా ఉన్నాయి, అందులో అది నువ్వే చేయగలవు సంగా, ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలి, ఇంకా అందులో నీకే హిస్టరీ మీద కొంచెం సర్టిఫికేట్లు కూడా వచ్చాయి కదా, నీకు హిస్టరీ బాగా తెలుసు కదా అన్నట్లు ఉంటే సంగా అనేసి అవును నాకు బాగా తెలుసు అని చెప్తుందనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడనమాట, సరే నీకు గుర్తుంది కదా సమయం దగ్గర మనకి ఇట్లా ఐటమ్స్ దొరికినాయి కదా అంటే అప్పుడు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు, మనం ఇప్పుడు గ్వాంగ్మన్కి వెళ్ళే దారిలో మొత్తం మనకి ఇలాంటివి చాలా హిస్టారికల్ ప్లేసెస్ దొరుకుతాయి, అక్కడికి వెళ్తే నీకే కదా చాలా వాటి గురించి తెలిసింది, కాబట్టి నువ్వు చాలా యూస్ఫుల్ అన్నట్లు ఇంకా దోగ్జా సంగాకి మొత్తం క్లారిటీగా చెప్తూ ఉంటాడు అనమాట. అక్కడ అట్లా కాన్స్టిట్యూషన్స్ ఇంకా ఉంటాయి, అలాంటి స్టాచ్యూస్ ఉంటాయి, దాని దగ్గర మనం కలెక్ట్ చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడు. ఈ మిషన్కి ఖచ్చితంగా హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్, రెలిక్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి సంగా, అవంతా నీకే తెలుసు అని చెప్తుంటే సంగంగా ఇప్పుడు బాగా అంటూ ఉంటుంది అనమాట ఉత్సాహంగా, నాకు ఇప్పుడు అర్థమైంది, ఖచ్చితంగా నేను నా బ్రెయిన్ పవర్ని మొత్తం యూస్ చేస్తాను అని సంగా చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడే దోగ్జా చెప్తూ ఉంటాడు అనమాట, మనము గ్వాంగ్మన్కి వెళ్ళే ముందే మనకి దారిలో ఎన్ని కనిపిస్తే అన్ని ఐటమ్స్ తీసేసుకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మనది చాలా చిన్న గ్రూప్ అని చెప్తూ ఉంటాడు అనమాట దోగ్జా. ఎందుకంటే టైలెంట్ రూలర్ దగ్గర దాదాపు ఒక 100లో ఉన్నారనమాట రీఇన్కార్నేషన్స్ వచ్చేసి. ఇంకా అదే అపోస్టల్స్ దగ్గర చూసుకుంటే అపోస్టల్స్ దగ్గర అంతమంది లేకపోయినా కూడా చాలా పవర్ ఉంటుందన్నమాట. అందులో అదంతా పక్కన పెడితే ఇంకా 4th సినారియో కంప్లీట్ అయ్యే ముందు ఖచ్చితంగా అక్కడ ఒక వార్ అనేది జరుగుతుందనమాట, హిస్టారికల్ గ్రేడ్ కాన్స్టలేషన్స్ మధ్యలో ఒక వార్ అనేది ఉంటుంది. సో దోగ్జా అనుకుంటాడు దానికోసం అనేసి నేను హిస్టరీ ఇదంతా తెలిసిన యూసంగానే తీసుకెళ్తున్నాను, తను చాలా యూస్ఫుల్ ఈ సినారియోలో నాకు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే సంగా అంటుంటుంది అనమాట, ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది, ఒక ప్లేస్ గుర్తుంది నాకు, సరే నేను తప్పుగా అనుకోకపోతే దాన్ని గ్వాన్సెంగు అంటారు, ఇక్కడి దగ్గరలోనే ఉంది అని చెప్తూ ఉంటుందా. అక్కడ చాలా పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు, మనం ఒకసారి అక్కడ ఆగుదామా అన్నట్లు అంటే అతను అంటే కొరియన్ కాదు కానీ మనం అక్కడికి వెళ్తే బాగుండొచ్చు అని సంగా చెప్తూ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు మొత్తానికి అక్కడికి వెళ్తారు. చూసి ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఛాన్సే లేదు, అసలు ఇలాంటిది ఇది ఒకటి ఉందని నాకు అసలు ఎందుకు తెలియదు ఇంతవరకు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాము అని సంగా అడిగితే దోగ్జంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంయోగ్ దగ్గర అయితే దోగ్జా వచ్చేసి తన ఖడ్గం యూజ్ చేసేసి ఆ స్టాచ్యూని చీలగొట్టేస్తాడు కదా మధ్యలోకి, ప్రతి చోట ఇలానే చేయలేనులే అంతా వర్కౌట్ అవ్వదని దోగ్జా అనుకునేసి సరేలే ట్రై చేద్దాం అన్నట్టు దోగ్జా ఏం చేస్తాడంటే ఇంకా ప్రే చేస్తూ ఉంటాడనమాట అక్కడ. అప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అక్కడ ఉన్న ఆ స్ట్రెయిన్ వచ్చేసి చాలా వరకు ఇంతవరకు ఎవరే కానీ పూజించలేదన్నమాట, ప్రే చేయలేదు, నెగ్లెక్ట్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఇలా వాళ్ళు పూజించేసరికి వాళ్ళకి కొంచెం ఏదో స్ట్రెంగ్త్ స్టామినాని పెంచుతుందనమాట. అంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా ఈ కాన్స్టలేషన్ వచ్చేసి మీకు ఒక బ్లెస్సింగ్ని ఇచ్చింది, దానివల్ల మీకు స్ట్రెంగ్త్ స్టామినా వచ్చేసి ఒక 5 లెవెల్స్ వరకు పెరుగుతుంది, అది కూడా కేవలం 24 hours వరకే ఉంటుందంట. సో అలా చేస్తుంది అనమాట. ఇంకా సుంకుక్ అంటాడు, రిప్రజెంటేటివ్ గారు చూసారా ఇది చాలా అమేజింగ్ కదా అని అంటూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా ఇక్కడ ఉండే ఈ స్ట్రెయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఈ కాన్స్టలేషన్ ఎవరు అదంతా మామూలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇతను ఖచ్చితంగా ఒక వరల్డ్ ఫేమస్ ఫిగరే అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. సరేలే మరి అంత బ్యాడ్ స్టార్ట్ ఏం కాదు, కొంచెం బాగానే ఉందిలే అనుకొని దోగ్జా అంటూ ఉంటాడు. ఇక్కడ మనం వేరే ఐటమ్ నేమ్ పిక్ చేసుకోలేమేమో అని దోగ్జా అంటూ ఉంటే అప్పుడే వచ్చేసి గిలియోంగ్ వచ్చేసి అక్కడ ఒక చిన్న క్రికెట్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట, అంటే ఒక చిన్న ఇన్సెక్ట్తో. అప్పుడే గిలియోంగ్ హ్యూంగ్ అని గట్టిగా అంటాడు అనమాట. ఏం జరిగిందా అన్నట్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. అటువైపు చూస్తే చాలామంది ఎవరో వస్తూ ఉంటారు వేరే గ్రూప్ వాళ్ళు. ఇంకా సుంకుకు వచ్చేసి వాళ్ళని చూస్తుంటే అవుట్ఫిట్స్ కొంచెం తెలిసిన వాటి మాదిరే ఉన్నాయి అని చూస్తూ ఉంటాడా సుంకుకు. అక్కడ చూడండి, అక్కడ ఉండేవాడిని చూస్తుంటే హ్వాంగ్సుంగ్ మిన్ లాగా లేడు, చాలామంది యాక్టర్స్ ఉన్నట్లున్నారే అని అంటూ ఉంటే అక్కడ హ్వాంగ్సుంగ్ మిన్ ఉండేసి ఎవరు మా రూలర్ పాత్ని ఎవరు అడ్డుకుంటున్నారు అని ఖడ్గం ఎత్తుతాడనమాట దాన్ని. అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి అసలు ఎవరు మీరు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అంటుంది, ఏంటి బ్రౌన్ ఫ్లాగ్ ఉందా మీ ఆధీనంలో, నాకు తెలిసి అయితే నువ్వు కూడా ఒక రూలరే అంటావు కదా అని అంటూ ఉంటుందన్నమాట అమ్మాయిని చూసి ఇంకా సుంకు గట్టిగా అడుస్తాడనమాట. ఏంటి తను మించి పోను కదా అని అడుస్తాడనమాట. ఏంటి మీలో ఉన్నావు కూడా నన్ను గుర్తుపట్టినట్టున్నాడు అని ఆ అమ్మాయి అంటే
నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని ఇంకా సుంకుక్ అంటూ ఉంటాడనమాట. దోగ్జా వచ్చేసి అప్పుడే సుంకుక్ని ఒక గట్టిగా ఒక లాగా కొట్టిస్తాడనమాట. అప్పుడే సుంకుక్ వచ్చేసి బయటకు వస్తాడనమాట. అంటే సుంకుక్ వచ్చేసి ఒక స్కిల్ ఆధీనంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. దోగ్జా అనుకుంటుంటాడు, ఏంటి వీడి దగ్గర హిప్నోటిస్ట్ అని ఒక స్కిల్ ఉంది, అయినా కూడా ఇలా వేరే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతున్నాడే అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అయినా కూడా అసలు సుంకుక్ ఎలా గుర్తుపెట్టగలిగాడు తనని, అసలు ఈ మింజీవోన్ ఎవరు, తన యాక్ట్రెస్సా, రియల్ లైఫ్లో కూడా యాక్ట్రెస్ అయ్యిండొచ్చే అని ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. కానీ దోగ్జా ఆలోచిస్తుంటే దోగ్జాకి ఇంకోటి గుర్తు వస్తుంది అనమాట. ఎందుకంటే వేస్ ఆఫ్ సర్వైవల్లో కూడా ఈ 7 రూలర్స్ ఉంటారు కదా, వన్ ఆఫ్ ది 7 రూలర్స్ వచ్చేసి ఇట్లా రూలర్ ఆఫ్ ది బ్యూటీ అని ఉంటుందన్నమాట. తన పేరు కూడా మింజీవోనే కదా, ఏంటి ఇది ఒక కోయిన్సిడెన్సా అని ఆలోచించి దోగ్జా వచ్చేసి క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేస్తాడనమాట. అప్పుడే అది ఓపెన్ అవుతుంది కూడా తెలుసా. ఇంకా అప్పుడే దాంట్లో మనం క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేస్తే చూస్తాం అనమాట ఇన్ఫర్మేషన్ వచ్చేసి. తన పేరు వచ్చేసి మింజీవోన్, తనకి 26 years old. ఇంకా తన స్పాన్సర్ వచ్చేసి నోబుల్ హూ స్లంబర్స్ ఆన్ ఫైన్ బ్రోకేడ్ అనమాట. సో ఇంకా ప్రైవేట్ అట్రిబ్యూట్స్ వచ్చేసి యాక్టర్ అనమాట, రూలర్ ఆఫ్ ది బ్యూటీ అని ఉంటుంది. సో ఇంకా ఇలా ఎక్స్క్లూజివ్ స్కిల్స్ అంటే మామూలే, ఇంకా వెపన్ ట్రైనింగ్, మిలిటరీ కమాండ్, స్కిన్ కరెక్షన్, 1000 ఫేసెస్, యాక్టింగ్, స్టిగ్మా వచ్చేసి హెవెన్లీ క్యాప్టివేషన్, ఇంకా ఎక్సెప్షనల్ హీరోయిన్. సో ఇలా ఇంకా మీరే చూసుకోవచ్చు, ఇంకా మొత్తం స్టాట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకా మొత్తం ఓవరాల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి ఏముంటుందంటే తన స్పాన్సర్ కూడా ఈవిడ బ్యూటీ ఉన్నంత వరకు తన స్పాన్సర్ తనకి ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా అందులో ఇప్పుడు ఈవిడ చాలా బ్యూటీ ఉంది అని కదా, దానికి యాక్టర్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఈవిడ అందం ఎప్పటి వరకు అయితే తన దగ్గరే ఉంటుందో అప్పటి వరకు తన దగ్గర ఉండే ఆర్మీ కూడా ఆవిడ మాట చాలా బాగా వింటుంది. ఆ అందం పోయినప్పుడు ఇంకా ఆర్మీ కూడా పోతుంది అన్నట్లు ఒకటి ఓవరాల్ ఎవాల్యుయేషన్లో ఉంటుందన్నమాట. సో ఇంకా అదంతా పక్కన పెడితే దోగ్జా వచ్చేసి చూస్తూ ఉంటాడు. సో ఈ అమ్మాయి కూడా ఈ వేస్ ఆఫ్ సర్వైవల్లో నుంచి ఒక క్యారెక్టరే అనమాట. అయితే మొత్తానికి సుంకుక్ ఎలా గుర్తుపట్టాడు తనని అంటే, సుంకుక్ ఒకవేళ క్యారెక్టర్ గుర్తున్నా కూడా తన ఫేస్ ఎలా గుర్తుంది సుంకుక్కి? ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ వస్తానే నా పేరు అంటే ఆ అమ్మాయి పేరు చెప్పుకోదు కదా, నేనే జీవోని అని ఏం పేరు చెప్పదు కదా, అంటే ఎలా గుర్తుపట్టాడు అని ఆలోచిస్తుంటాడు అనమాట దోగ్జా వచ్చేసి. ఇంకప్పుడే దోగ్జా అంటాడు, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మింజీవోన్ గారు అని దోగ్జా చెప్తూ ఉంటే, ఓ అయితే నువ్వు కూడా నా ఫ్యానా అన్నట్లు ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. అంటే లేదు నేనేం మీ ఫ్యాన్ని కాదు అని దోగ్జా అంటాడనమాట. సో ఇంకప్పుడు దోగ్జా అమ్మాయితో అంటూ ఉంటాడు, అయినా ఏంటి మీరు ఇంకా వినలేదా, అసలు సెవెందాంగ్ స్టేషన్ రూలర్ దగ్గర నుంచి మీరేం వినలేదా? చూస్తూ ఉంటే మీ సింక్రనైజేషన్ లెవెల్ మాత్రం మీ బ్యాకర్తో చాలా ఎక్కువే ఉన్నట్లుంది. లాస్ట్ రూలర్ ఆఫ్ సిల్లాని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తనకి చెప్పండి అంటారు. ఎందుకంటే ఆ విషయం తెలియగానే ఇంకా అసలు ఏంటి సిల్లా కూడా కొంచెం తడబడిపోతుంది అనమాట. ఏంటి నా గురించి ఎలా తెలిసింది వీళ్ళకి అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా కొంచెం ఆశ్చర్యపోతుంది అనమాట. సో మామూలుగా తన బ్యాకర్ పేరు వచ్చేసి క్వీన్ జిన్సియోంగ్ అనమాట. సో ఇంకా మొత్తానికి ఆ వేస్ ఆఫ్ సర్వైవల్లో ఉండేదానికి కామన్గానే ఉంది అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా దోగ్జా చెప్తాడు, మీరేం ఇట్లా ఎంబ్రాజ్ అవసరం లేదు, అయినా మీరు ఇక్కడికి వచ్చింది సిల్లా కింగ్డమ్ యొక్క ఒక విష్ ఉంటుంది కదా, దాన్ని పూర్తి చేయడానికే కదా మీరు ఇక్కడికి వచ్చింది అని దోగ్జా అడుగుతూ ఉంటాడు అనమాట వాళ్ళని. ఎందుకంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, దోగ్జా నోవెల్ చదివింటాడు కదా, దాని ప్రకారం చూస్తే ఆ లాంగ్ విష్ని ఈ ఇన్కార్నేషన్ మాత్రం ఎప్పటికీ పూర్తి చేయలేదన్నమాట. సో దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఎంత సింక్రోనైజేషన్ ఉంటే మాత్రం ఏంటి దాని అంటే కాన్స్టలేషన్కి ఆ ఇన్కార్నేషన్కి, కానీ ఈ విష్ని మాత్రం ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేదు ఈ ఇన్కార్నేషన్ అని దోగ్జా అనుకుంటూ ఉండి, అందులో చూస్తే అక్కడ 3 స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఏవేవంటే సియోంగ్దాంగ్, యొంగ్సాన్, ఇంకా యొంగ్దొంగ్పో అని 3 ఉంటాయన్నమాట. సో అవి 3 ఒక పవర్ స్ట్రగుల్లో ఉంటాయన్నమాట. ఎవరైతే గెలుస్తారో ఆ 3 కింగ్డమ్ను వాళ్ళకి చెందాలి, అలా పవర్ స్ట్రగుల్లో ఉంటాయి నార్త్లో మొత్తం. అలా దోగ్జా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడే దోగ్జా ముందర ఒకటి బౌంటీ సినారియో అనేది వస్తుందన్నమాట. ఏంటి బౌంటీ సినారియోనా అని దోగ్జా ఆలోచిస్తాడు. అప్పుడే ఇంక అవతల పక్క నుంచి ఆ జీవోన్ అంటుంది, నా కాన్స్టలేషన్ నీ యొక్క సిన్సియారిటీని చూడాలనుకుంటుంది, సో మీరు అందులో ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి అని వస్తుందన్నమాట అని చెప్తూ ఉంటుందన్నమాట ఆ అమ్మాయి. సరేలే అని ఏంటో చూద్దామని దోగ్జా చూస్తూ ఉంటాడు. అక్కడ బౌండరీ సినారియో వస్తుందన్నమాట, యూనిఫికేషన్ ఆఫ్ 3 కింగ్డమ్స్ అని ఉంటుంది. సర్లే ఏంటో చూద్దాంలే ఏం బౌంటీనో అని చూస్తాడు. డిఫికల్టీ ఏమి ఉండదు అన్నమాట, అక్కడ క్లియరింగ్ కండిషన్స్ ఒకటి వస్తూ ఉంటాయి. ఇది చాలా అంటే చాలా సిల్లీ, ఇంకా సిల్లీ అని చెప్పకూడదు కానీ మూర్ఖత్వం అనమాట. అంటే ఏంటి దోగ్జాకి 2000 కాయిన్స్ ఇచ్చి వాళ్ళు అసలు క్లియరింగ్ కండిషన్స్ ఏమి ఇచ్చారనుకుంటున్నారు? ఆ 3 కింగ్డమ్స్లో ఉంటారు కదా, 3 కింగ్డమ్స్లో వీళ్ళది ఒకటి అనమాట, జీవన్ది ఒకటి అనమాట. మిగతా 2 కింగ్డమ్స్లో ఉండే ఆ రూలర్స్ని ఓడించేసి ఈ జీవన్ వచ్చేసి ఆ 3 కింగ్డమ్స్లోకి ఒక రూలర్ని చేయాలంట. దోగ్జా అలా చేస్తే దోగ్జాకి 2000 కాయిన్స్ ఇస్తామంట. దానికి మొత్తం టైం వచ్చేసి 38 hours అనమాట. సో దోగ్జా అనుకుంటాడు అనమాట, ఏంటి ఇది అసలు ఏంటి ఫూలిష్నెస్ ఏం చెప్పాలని నేను అనుకుంటూ ఉంటాడు. అంటే 2000 కాయిన్స్కి
నేను కరెక్ట్గానే చూస్తున్నానా, కేవలం 2000 కాయిన్స్కి నాకు ఈ పని చెప్తున్నారా అన్నట్లు దోగ్జా కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే అమ్మాయి కూడా అంటుందన్నమాట, నేను నీకు కరెక్ట్ పాయింట్లోకి వస్తాను, నువ్వు నా కింద పని చెయ్యి. ఒకవేళ నువ్వు నా కింద పని చేస్తే నేను తొందరలో ఈ 3 ఉంటాయి కదా, ఈ 3 స్టేషన్స్కి నేనే రూలర్ అవుతాను. అప్పుడు ఏముంది, నా కాన్స్టిట్యూషన్ కూడా నీకు స్పాన్సర్షిప్ కూడా ఇస్తుంది. నీకు ఇంకేం దిగులు ఉండదు. నువ్వు నా కిందికి వచ్చావంటే నేను ఇక్కడ ఉండే స్మాల్, మీడియం ఇలాంటివన్నీ గ్రూప్స్ని నా కిందికి తీసుకుంటాను. అప్పుడు నీకేం ఉండదు అన్నట్లు, భయం ఉండదు అన్నట్లు చెప్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు ఇక్కడ బాగా ఇంకా సర్వైవ్ అవ్వగలవు, నీకు ఇంకా పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్స్ కూడా నీ వెనకలు ఉంటాయి నాతో పాటు ఉంటే అన్నట్లు ఆ అమ్మాయి చెప్తూ ఉంటే, నో థ్యాంక్స్ అని దోగ్జా చెప్తాడు అనమాట. ఏంటి అని అమ్మాయి షాక్ అయిపోతుంది అనమాట. దోగ్జా అప్పుడే వచ్చేసి, నేను నాకేం అవసరం లేదు, నేను మీకు సబార్డినేట్గా ఉండలేను అని డిక్లైన్ చేస్తాడనమాట ఆఫర్ని. ఆ అమ్మాయి మాత్రం చాలా షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి నా రిక్వెస్ట్ 2000 కాయిన్స్ వద్దనుకుంటున్నాడా అన్నట్లు. ఇంక అప్పుడే దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు, 2000 కాయిన్స్ ఇచ్చి ఇదేదో ఒక పెద్ద పెద్ద ఏదో అవార్డు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతుంది ఈవిడ అన్నట్లు దోగ్జా అనుకుంటాడు. అయినా మీరే చూసారు కదా, దోగ్జాకి చిన్న కాపీస్ ఉంటాయి కదా, కాపీస్ అమ్మినందుకే 16,000 కాయిన్స్ వస్తే 2,000 కాయిన్స్కి దోగ్జా ఇన్ని యుద్ధాలు చేస్తాడు ఈ అమ్మాయి కోసం. సర్లే మనకి ఎందుకు టైం వేస్ట్, మనం వెళ్ళిపోదాం పదా అని దోగ్జా అంటాడు. ఇంకప్పుడే జీవన్ అంటూ ఉంటుందన్నమాట, ఏంటి మీకు అసలు 2000 వాల్యూస్ తెలుసా, 2000 కాయిన్స్ యొక్క వాల్యూ తెలుసా, మీరు అసలు దీన్ని ఎలా రిజెక్ట్ చేయగలరు, అయినా మీరు ఏం పొజిషన్లో ఉన్నారో మీకన్నా అర్థమవుతుందా, మీ ముందు ఉన్నది ఎవరు అనుకుంటున్నారు, రూలర్ ఆఫ్ సిల్లా. అసలు ఇంకా ఇప్పుడు కానీ ఈ 3 కింగ్డమ్స్ ఒకటయ్యాయంటే నేనే దానికి పెద్ద రూలర్ని. అలాంటిది నా దగ్గర నుంచి 2000 కాయిన్స్ మీరు యాక్సెప్ట్ చేయలేదంటే అది ఎంత పెద్ద నేరమో మీకు అర్థమవుతుందా, అసలు మీ సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమవుతుందా అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే సంఘ అంటుందన్నమాట, యువర్ హైనెస్ అని అంటుంది. ఏంటి అని జీవన్ అడిగితే, నాకు తెలిసినంత వరకు సిల్లా అనేది చాలా వీకెస్ట్ ఆ మిగతా 3 కింగ్డమ్స్తో పోలిస్తే. నాకు తెలిసినంత వరకు మీరు మాత్రం ఖచ్చితంగా ఈ 3 కింగ్డమ్స్కి ఒక యువరాణి అవ్వలేరు అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట. ఏంటి నీకు ఎంత ధైర్యం అలా చెప్పడానికి అని ఆవిడ అంటూ ఉంటుంది, అంటే జీవన్ అంటూ ఉంటుంది. ఇంకా సంఘ అంటుంది, నాకు ఆల్రెడీ కొరియన్ హిస్టరీలో సర్టిఫికేట్ ఉంది, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ అని చెప్తూ ఉంటుంది. ఏంటి ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్, అది చాలా గొప్ప అన్నట్లు ఆ జీవన్ కూడా అంటూ ఉంటుంది అనమాట. సరే ఇంకా మేము వెళ్ళొస్తాము, రా సంఘ వెళ్ళిపోదామని దోగ్జా అంటాడనమాట. ఇంకా జీవన్ మాత్రం అసలు ఒప్పుకోదనమాట. వాళ్ళు వెళ్తూ ఉండే, ఆగండి 3000 కాయిన్స్ ఇస్తాను ఎలా ఉంది అని అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. అయినా మాకేం అవసరం లేదన్నట్లు దోగ్జా అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దోగ్జాకి వచ్చేసి సీక్రెటివ్ ప్లాటర్ వచ్చేసి ఇదంతా చూస్తా, అసలు ఏంటి 3000 కాయిన్స్ ఇస్తారా అన్నట్లు ఇంకా అదే 3000 కాయిన్స్ని దోగ్జాకి స్పాన్సర్షిప్గా ఇస్తుందన్నమాట. అంటే మీ 3000 కాయిన్స్ కోసం ఇంత పని ఎందుకు చేయాలా అన్నట్లు. ఇంకా ఆ జీవన్ మాత్రం ఒప్పుకోదనమాట. 3500 కాయిన్లు ఖచ్చితంగా నేను 3500 కాయిన్లు ఇస్తాను అన్నట్లు చెప్తూ ఉంటే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అయినా ఒకవేళ నాకు ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట దోగ్జాకి, అంటే 5000 కాయిన్స్ ఇలా వచ్చినట్టు అట్లా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా కానీ దాన్ని చూసిందంటే ఈ నోటిఫికేషన్స్ని అప్పుడు తన మగం ఎలా పెడుతుందో నాకు చూడాలని ఉన్నట్టుంది అని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట మనసులో. ఇంకా జీవన్ మాత్రం ఇంకా 3600 3700 అని అంటూ ఉంటే ఇంకా దోగ్జా ఇంకా ఏం చేయాలో అనుకోకుండా, సరే నేను మీకు ఇంకా ఆఫర్ ఇస్తాను అని దోగ్జా అంటాడనమాట. సరే 10,000 కాయిన్లు ఎలా ఉంది ఏమనుకుంటున్నారు అని అంటే, ఏంటి 10,000 కాయిన్లా అని ఆమె ఆశ్చర్యపోతుంది అనమాట. ఏంటి అది చాలా తక్కువనా, అవునులే అయినా మీరు 1 ఆఫ్ ది 7 రూలర్స్ కదా, మీకు కొంచెం ఎక్కువే కావాలి కదా, సర్లే 20,000 కాయిన్లు ఎలా ఉంది అని దోగ్జా అంటాడు. ఏంటి జోక్ చేస్తున్నావా నాతో, 20,000 కాయిన్లా ఏంటి నీ వాల్యూ అంత ఎక్కువ అని ఊహించేసుకుంటున్నావా అని ఆవిడ అంటుంది. అంటే ఆవిడ ఏమనుకుని ఉంటుందంటే అన్ని కాయిన్స్ ఇస్తే దోగ్జా వీళ్ళ కింద పనిచేస్తాడేమో అనుకుని అలా అంటుంది. కానీ దోగ్జా అంటాడు, లేదు నేను ఇస్తాననింది 20,000 కాయిన్లు మీరు నా కింద పనిచేయడానికి అని దోగ్జా అంటాడు. ఎగ్జాక్ట్గా చెప్పడానికి నువ్వు మీ గ్రూపు మీ కింద పనిచేసే ప్రతి ఒక్కరు నా కిందికి రావడానికి 20,000 కాయిన్లు ఇస్తాను ఏమంటావు అని దోగ్జా ఒక చిటికేస్తాడు. తన అందరి ముందర స్క్రీన్స్ వస్తాయన్నమాట దోగ్జా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. ఆవిడ అంటూ ఉంటుంది, ఏంటి నీ దగ్గర అన్ని కాయిన్స్ మాత్రం ఉండే పరిస్థితి లేదు అంటుంటే అప్పుడే వాళ్ళ ముందర ఉండే స్క్రీన్లో చూస్తారనమాట. అప్పుడు దోగ్జా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు పూర్ అయినంత మాత్రం అందరూ పూర్గా ఉంటారు అనుకోవద్దు అని చెప్పి ఓపెన్ చేస్తే అప్పుడు 20,000 కాయిన్స్ వస్తాయన్నమాట. అంటే అది ఒక ఎక్స్చేంజ్ లాగా అనమాట. 20,000 కాయిన్స్ వాళ్ళ ముందరే కనిపిస్తాయి, మీరు కావాలంటే నాతో చేతులు అవుతే ఈ 20,000 కాయిన్స్ మీకు అన్నట్లు దోగ్జా చెప్పి మీరు నమ్ముతారా అని అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే దోగ్జా చూపిస్తాడు తన దగ్గర ఉండే కాయిన్స్, నా దగ్గర ఆ 20,000 కాయిన్స్ కంటే చాలా ఎక్కువ కాయిన్సే ఉన్నాయి, అందులో మింజీవోన్ నీకు తెలుసు కదా మనీ ప్రతిదాన్ని సాల్వ్ చేయలేదు ఈ ప్రపంచంలో, అయినా నువ్వు ఒక యాక్ట్రెస్ కదా నీకు ఖచ్చితంగా దీని గురించి బాగా తెలిసిండొచ్చే అనుకున్నాను, కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా అలా చెప్పేసి దోగ్జా చేసి ఇంకా మిగతా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా సంఘ అంటుంది, అవును ఇంతకీ ఆవిడ పక్కన ఉన్నది అని అంటుంటే అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, అవును కరెక్ట్గానే చెప్పావు, అంటే అది కాన్స్టలేషన్ గ్వాంగ్షంగ్ యొక్క ఇన్కార్నేషనే తను అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా దాని తర్వాత దోగ్జా వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు,
హ్వాంగ్ సన్ బియోల్ అనే ఒక బ్యాటిల్ ఉంటుందన్నమాట. ఆ బ్యాటిల్ జరిగేటప్పుడు తను చనిపోతాడనమాట. తనకి స్టిగ్మాలు అవేం పెద్ద బాగుండేటేం కూడా ఉండవన్నమాట. కానీ తను మెయిన్గా తనకి రిమార్కబుల్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్స్కి ఏమైనా చెప్పాలంటే తన లాయల్టీ అని చెప్పుకోవచ్చు. తను సిల్లా కింగ్డమ్కి తన లాయల్టీని చూపిస్తూ ఉంటాడనమాట. అది దొగ్జా చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సంగా అంటుంది, అవును దొగ్జా, ఇందాక నువ్వు సుంకుకు ఆవిడ్ని ఎవరో తొందరగానే గెస్ట్ చేస్తారే, కానీ తను ఎవరో నాకేం తెలియదే అన్నట్లు ఇంకా సంగా అంటూ ఉంటే ఇంకా దొగ్జా అంటాడు, ఏమో తను కూడా ఫేమస్ అయిండొచ్చేమో అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే ఇంకా గిల్యం కూడా నాకు కూడా తెలియదులే నూనా అని చెప్తాడు. అవునా, అమ్మయ్య, నాకు ఒకటే తెలియదేమో అనుకున్నా అని నూనా సంగా అంటుందన్నమాట. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ మింజీవోన్ అనే క్యారెక్టర్ ఓన్లీ నోవెల్లో మాత్రమే ఉన్నట్లయితే సంగాకి గిల్యోంకి తెలియకపోవడంలో తప్పేం లేదు. కానీ అన్నిటికంటే దీంతో ప్రాబ్లం ఏంటంటే సుంకుక్కి ఎలా తెలిసింది తను ఎవరో అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత, అవును సుంకుక్, నువ్వు అక్కడ చూడడం ఆపేసి ఫస్ట్ ఇక్కడికి రా, మనం వెళ్ళాలి కదా, అయినా నువ్వు మింజీవోన్ ఫ్యాన్ అని నేను ఒప్పుకుంటాలే అని దోగ్జా అంటూ ఉంటే, ఏంటి, అవును కదా, అయినా నీకు తెలియదు అతను అన్నట్లు సుంకుక్ అంటూ ఉంటాడనమాట. తను చాలా ఫేమస్ యాక్టర్ అని సుంకుక్ అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. సుంకుక్ తను ఏంటి మింజీవోనా, ఏంటి అసలు నాకు ఎలా తెలుసు మింజీవోను, నాకు ఇంతకుముందు తను ఎవరో తెలియదు కదా, ఫస్ట్ నుంచి నాకు తను ఎవరో కూడా తెలియదే అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట సుంకుక్. ఇంకా దోగ్జా అనుకుంటాడు, క్యారెక్టర్ లిస్టా అని ఓపెన్ చేసి చూస్తే సుంకుక్ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయన్నమాట. మనం సుంకుక్ది ఇప్పుడే బాగా చూస్తున్నాం అనమాట. ముందు ఒకసారి చూసింటాం కానీ అక్కడ మనకు కట్ చేసి ఉంటుంది, సగమే చూపిస్తారు, మిన్సెప్ది ఒకటి ఫుల్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సుంకుక్ది క్యారెక్టర్ ఇన్ఫో చూస్తే అక్కడ నేమ్ లీ సుంకుక్, 25 years, కాన్స్టలేషన్ స్పాన్సర్ వచ్చేసి మేనేజర్ ఆఫ్ ఏన్షియంట్ పెండ్యులం అంట. ఇంకా అట్రిబ్యూట్స్ అంటే మనకు తెలిసిందే కదా, హిప్నోటిస్ట్ రేర్, ఇంకా మామూలుగా ఎక్స్క్లూజివ్ స్కిల్స్ వచ్చేసి హిప్నోసిస్, బ్లఫ్, వెపన్ ట్రైనింగ్, అట్రిబ్యూట్ సెర్చ్, స్టిగ్మా వచ్చేసి డీప్ స్లీప్ అంట. ఇంకా మొత్తం ఓవరాల్ స్టాట్స్ అన్నీ ఇంకా నార్మల్గా చూస్తాం కదా, ఒక 13, 17, 18 అలా ఉన్నాయి. ఇంకా ఎవాల్యుయేషన్ వచ్చేసి ఇంకా ప్రోగ్రెసింగ్లో ఉంది అని వస్తుందన్నమాట. దోగ్జా అంతా చూస్తాడు, అదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ దోగ్జా మెయిన్ ఫోకస్ చేసేది ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ అనమాట. హిప్నోటిస్ట్ అని ఉంటుందన్నమాట. ఏంటి నార్మల్గా సుంకుకు వచ్చేసి గెట్ ఆఫ్ అనే ఒక అట్రిబ్యూట్తో వచ్చిండాలి కదా, అంటే అలాంటి వాళ్ళు ఇట్లా ప్రాఫిట్స్ అందరికీ అది ఉంటుంది కదా, ఎందుకు సుంకుకు లేదు, సుంకుకు అది మిస్సింగ్ అయిందని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. దోగ్జా గమనిస్తూ ఉంటాడు. అయితే మొత్తానికి తిని ఇప్పుడు ఒక క్యారెక్టర్ అయిపోయాడా అని దోగ్జా ఆలోచిస్తాడనమాట. ఇంకప్పుడు ఇంకా దోగ్జా ఏమని ఆలోచిస్తుంటాడంటే, నార్మల్గా వచ్చేసి వేస్ ఆఫ్ సర్వైవల్ అనేది చదివిన ప్రతి ఒక్కరికి గెట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట వాళ్ళ క్యారెక్టర్ ఇన్ఫోలో. ఇప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అది వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి గెట్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే లీ సుంకుక్ కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని, కానీ తనకి ఇనిషియల్ పార్ట్స్ అంటే కొంచెం మాత్రమే, ఎర్లీ సినారియోస్ అవి మాత్రమే తెలుసు అనమాట. ప్రోలాగ్ వరకే తెలుసు మ్యాక్సిమం చెప్పాలంటే, మిగతా అదేం తెలియదు అనమాట. కానీ ఇప్పుడు దాన్ని ఆ గురించి ఆలోచిస్తే ఇప్పుడు జరిగే డెవలప్మెంట్స్ అన్నీ ఇతనికి ఏం తెలియదు, మిగతా సినారియోస్ అవన్నీ తనకి తెలిసిందంతా ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు తనకు తెలిసిన సీన్స్ అన్నీ అయిపోయేసరికి ఇప్పుడు తనకి ఫ్యూచర్ ఏంటో తెలియకపోయేసరికి తనకి గెట్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ లేకోకుండా పోయిందా అంటే, మొత్తానికి అలా గెట్ ఆఫ్ అనేది పోతే వాళ్ళు యాక్చువల్గా ఇంకా క్యారెక్టర్ లాగా మారిపోతారా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఒకవేళ అదే నిజమైతే ఏదో ఒక రోజు నేను కూడా అలా అవుతానా అని ఆలోచిస్తూ ఉంటే దోగ్జాకి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏమని వస్తుందంటే, మింజీవోన్కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి నా మీద ఫీలింగ్సా అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. అప్పుడు దోగ్జా అలా చూస్తూ ఉంటాడనమాట మింజీవోన్ని. ఏంటి ఫీలింగ్స్ పక్కన పెడితే తనకి నన్ను చూస్తే చాలా కోపం వచ్చేలాగా ఉంది అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. లేదు ఆగు ఒక నిమిషం, నేను దీన్ని ఎక్కడో మర్చిపోయినట్టున్నానే. అవును, నోవెల్లో కూడా యూజింగ్ హ్యూక్ వచ్చేసి మింజీవోన్ని ఫస్ట్లో కలిసినప్పుడు తను కూడా యూజింగ్ హ్యూక్ మీద ఫీలింగ్స్ తెచ్చుకుంటుందన్నమాట ఆ రెగ్రెషన్లో. అంటే ఇంతవరకు ఆవిడ్ని ఎవరు అలా ట్రీట్ చేసిండారు, కానీ యూజింగ్ హ్యూక్ మాత్రం అలా ట్రీట్ చేసినందుకు ఇంకా ఆవిడకి ఫీలింగ్స్ వచ్చేస్తాయి యూజింగ్ హ్యూక్ మీద. అందుకే దోగ్జా అనుకుంటాడు, ఏంటి అలా అయ్యే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా అలా కాకూడదు అని అనుకుంటూ ఉంటాడనమాట దోగ్జా. అంటే యూజింగ్ హ్యూక్ వచ్చేసి కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింటాడనమాట. అంటే తను గట్టిగా పట్టుకొని అంటే కాలర్ పట్టుకొని ఎత్తడం అదంతా. కానీ దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను తనని అలా ఏం చేయలేదు కదా, తను నాకు ఎందుకు పడింది అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సరే ఇంకా మనం వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటాడు. దోగ్జాకి ఏదో ఒకటి తెలియని ఫీలింగ్ అనమాట, ఏదో కొంచెం, కానీ పర్లేదులే ఏం తప్పుగా జరగదులే అనుకుని దోగ్జా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళు నోవెల్లోది ఒక సెగ్మెంట్ చదువుతూ ఉంటారు అనమాట. అక్కడ ఏముంటుందంటే వాళ్ళు నేషనల్ మ్యూజియం అనేది ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. దాని దగ్గరికి రాగానే తన గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఇంకా అక్కడ రెలిక్స్ అనేవి ఉంటాయన్నమాట.
ఇంకా దాని తర్వాత వచ్చేసి అక్కడ లోపల చాలా రెలిక్సే ఉన్నాయి, కానీ అవన్నీ వేస్ట్. కానీ అందులో ఒకటి మాత్రం చాలా బెస్ట్. దాని పేరే ఫోర్ట్ టైగర్ ఈవిల్ కటింగ్ స్పాడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంచి రెలిక్. ఇది ద మోస్ట్ పవర్ఫుల్ ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ క్లాస్ ఐటమ్ అనమాట. ఇదే గ్వాంగ్వామున్లో మిగిలిన ఒక హిడెన్ రెలిక్ అని ఉంటుంది కదా, అది ఇదే అనమాట. సో దోగ్జా ఇలా చదువుతూ ఉంటాడనమాట. ఇది మొత్తానికి మనమే రాసాము, కానీ నాకు ఇది చదువుతుంటేనే ఎలానో ఉంది అని అంటూ ఉంటాడు అనమాట దోగ్జా. దాని తర్వాత పక్కనే ఉన్న గిలియోంగ్ అడుగుతాడు, హ్యూంగ్ అలాంటి ఒకటి ఉందంటే దాన్ని మనం ఫస్ట్ తీసుకోవాలి కదా అని అంటుంటే దోగ్జా అంటాడు, అవును కానీ ప్రస్తుతానికి మనకు అది అవసరం లేదు అని దోగ్జా చెప్తాడు. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఈ ఎస్ఎస్ఎస్ఎస్ క్లాస్ ఐటమ్ ఉంది కదా, సో ఆబ్వియస్గా ఇది ఉంది, కానీ ఈ 4th గ్రేడ్ టైగర్ ఈవిల్ కటింగ్ స్పాడ్ ఉంది కదా, ఇది మామూలుగా మంచి వెపనే అంట. ఎందుకంటే యూజింగ్ హ్యూగ్ కూడా దీన్ని తన తట్టంలో యూజ్ చేసి ఉంటాడనమాట. ఎవరైతే ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదివింటారో వాళ్ళందరికీ దీని గురించి తెలిసి ఉంటుంది మామూలుగానే. సో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ స్పాట్ కోసం అనేది వస్తూ ఉంటారనమాట. సో అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఒక కరెక్ట్ ప్లేస్ ఒక కరెక్ట్ టైం చూసుకొని వీళ్ళు కూడా ఆ విండోలోకి పోయి ఆపర్చునిటీ రాగానే అవసరమైన రిలాక్స్ అన్ని తీసేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. ఇంకా దోగ్జా వాళ్ళకి చెప్తాడనమాట, ఇంకొద్దిసేపు ఉంటే మిగతా వాళ్ళందరూ కలిసి చూస్తారు. ఇంకా చూసి అందరూ వాళ్ళ మూవ్స్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి చూసి మనం మన ప్లాన్ని కొనసాగిద్దాం అన్నట్లు దోగ్జా చెప్తాడు. ఇంకా అప్పుడే వచ్చేసి దొకైబి వస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ దొకైబి ఉంటుంది కదా, అది వచ్చేసి హాహాహా చూడండి ఏంటి మీరందరూ అక్కడే వచ్చేసారా, అయినా మిమ్మల్ని ఎవరు పిలవలేదు కదా, అప్పుడే వచ్చేసినట్టున్నారు, సరేలే ఇలా మిమ్మల్ని పిలవకోకుండా కూడా వచ్చినందుకు మేము ఒక రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తే అప్పుడే ఇంకా భూమిలో నుంచి బద్దలు కొట్టుకొని ఒకటి బయటికి వస్తుంది అనమాట. ఒక థ్రోన్ లాగా వస్తుంది సీట్. అప్పుడు ఇంకా మెయిన్ సినారియో హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న 4th మెయిన్ సినారియో వచ్చేసి అప్డేట్ అయి ఉంటుంది కదా, దాని పేరు వచ్చేసి క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ రూలర్. ఇంకా దాని తర్వాత వచ్చేసి మెయిన్ సినారియో డీటెయిల్స్ చూస్తాం అనమాట. అది మెయిన్ సినారియో డిఫికల్టీ ఏ అనమాట. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఈ అబ్జల్యూట్ థ్రోన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి గ్వాంగ్వామున్ ఇంటర్సెక్షన్లో ఉంటుంది అనమాట. దీన్ని ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళే ఇంకా ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అది వచ్చిందంటే దాన్ని ఎవరో ఒకటి తీసుకోవాలని అంతే కదా. ఇంకా దీనికి మొత్తానికి 8 hours టైం ఉంటుంది. 10,000 కాయిన్స్ రివార్డ్ అనమాట. ఫెయిల్ అయితే ఏముండదు అనమాట. ఇంకా కింద 2 కండిషన్స్ ఇచ్చింటారు, స్టార్ గుర్తులో 2 ఇచ్చింటారు. అదేంటంటే ఈ సినారియోని ఎవరైతే తీసుకోవచ్చు అనుకుంటారో వాళ్ళకి మెయిన్గా ఏం చేసి ఉండాలంటే వాళ్ళు రూలర్స్ పాత్ అని ఒక హిడెన్ సినారియో ఉంటుంది కదా ముందు, అదేంటంటే 10 స్టేషన్స్ని ఆక్యుపై చేసుకోవాలా అనేసి దాన్ని కంప్లీట్ చేసి ఉండాలా దీంతో పాల్గొవాలంటే. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ అబ్సల్యూట్ థ్రోన్ ఎవరి దగ్గరికి అయితే వస్తుందో, దీన్ని అయితే ఎవరైతే సంపాదించుకోగలరో వాళ్ళకి మిగతా రూలర్స్ అందరి మీద ఒక కమాండ్ ఉంటుందన్నమాట. సో ఇంకా అది కండిషన్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. సో దాని తర్వాత ఇంకా ఏంటి మళ్ళీ కొత్త సినారియోనా అని సుంకుక్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి ఇది చాలా మంచిగా లేదు అంటే దోగ్జా వాళ్ళకి ఇంకా ఒక ఫ్లాగ్ తీసుకోవాల్సి ఉంది కదా. దోగ్జాకి మెయిన్గా టార్గెట్ స్టేషన్ ఇచ్చింటారు కదా, చాంగ్సిన్ స్టేషన్. ఇంకా దోగ్జా అది కూడా ఆక్యుపై చేసుకోవాలా, మనకు అంత టైం లేదే అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ దొకైబి వచ్చేసి ఏంటి చాలామంది కన్ఫ్యూజ్గా ఉన్నట్టున్నారు, సో మీరేం పెద్ద భయపడిన అవసరం లేదు, ఈ సినారియో చాలా స్లోగా పోతుంది, కానీ మీరు అనుకున్నట్టుగానే దీంట్లో మీరు నామినేట్ చేయాలా ఒక రూలర్ని, కానీ ఎవడు పడితే వాడు మాత్రం దీనికి అర్హుడు కాడు, దీనికి కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి, మీరు దాన్ని ఎంత పూర్తి చేసి ఉండాలా అన్నట్టు అదొకైపు చెప్తుందనమాట. అప్పుడే ఇంక అందరి ముందరికి స్క్రీన్స్ వచ్చి క్వాలిఫికేషన్స్ ఏంటా అని ఓపెన్ అవుతాయి. అప్పుడే చూస్తామన్నమాట క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ రూలర్ అని వచ్చేసి మనకు ఫస్ట్ చూపిస్తారు, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలా అని. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ రూలర్ వచ్చేసి మిగతా రూలర్స్ అందరితో పోలిస్తే చాలా ధైర్యంగా బలవంతుడుగా అలా సంథింగ్ ఉండాలంట, అందరికంటే బాగుండాలా అన్నట్లు. దాని తర్వాత ఎవరైతే వీక్గా ఉంటారో అలాంటి రూలర్కి మాత్రం ఇది ఖచ్చితంగా వచ్చే పరిస్థితే లేదు. సో ఇంకా అంతేకాకుండా దీనికి మీరు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలన్నా కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఒక బ్లాక్ ఫ్లాగ్ ఉండే రూలర్ అయి ఉండాలా మీరు అని ఉంటుంది. సో ఫస్ట్ ఇది మాత్రం మీరు రిక్వైర్మెంట్ని పూర్తి చేయగలిగితే మిగతావి మళ్ళీ ఇస్తాము క్వాలిఫికేషన్స్ అని ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఫస్ట్ కండిషన్ ఇంకా ఇప్పటికీ నోవెల్తో పోలిస్తే మారలేదు అని అనుకుంటూ ఉంటాడు. అయినా కూడా బ్లాక్ ఫ్లాగ్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఒక 20 స్టేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండాలన్నమాట. ఇంకా సంగా అంటుందన్నమాట, అయితే ఏంటి ఇప్పుడు మన దగ్గర ఇంకా 10 ఇంకా ఎక్కువ స్టేషన్స్ కావాలి కదా, కానీ ఇక్కడ అసలు ఎంటీ స్టేషన్స్ లేవు కదా అని సంగా అంటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అంటాడు, అసలు ఈ కండిషన్ యాడ్ చేసింది అందుకే సంగా, ఇక్కడ ఎక్కడే కానీ ఎంటీ స్టేషన్స్ లేవు కాబట్టి అది యాడ్ చేశారు అని దోగ్జా చెప్తాడనమాట.
అందులో ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు దోగ్జాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇంకా బ్లాక్ ఫ్లాగ్ ఉన్న రూలర్ ఒక్కడు కూడా ఉండిండాడు అనమాట. ఇంక అప్పుడే దోగ్జా వచ్చేసి సంగతో అంటాడు, నువ్వు మర్చిపోయావా, మనకి ఫ్లాగ్ కలర్స్ని అప్గ్రేడ్ చేయడానికి మనం దాన్ని ఆక్పై చేయనవసరం లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉండేదాన్ని మనం స్టీల్ చేసినా సరిపోతుంది అని దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా వేరే స్టేషన్స్ వాళ్ళు అటాక్ అని చెప్పేసి ఇంకా ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారనమాట. అన్నిటినీ మర్చిపోండి, మనకి జస్ట్ ఆ మ్యూజియంలో ఉండే రెలిక్స్ కావాలన్నట్లు పోరాడుతూ ఉంటారు. ఇంకప్పుడే అంత ఫైట్ బిగిన్ అవుతుందన్నమాట. ఒకరితో ఒకరు బాగా కొట్టుకుంటూ అంతా బ్యాటిల్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా సుంకుకు వచ్చేసి అడుగుతాడనమాట, ఏంటి రిప్రజెంటేటివ్ గారు మీకు భయంగా లేదా ఇదంతా చూస్తుంటే అంటే, ఇంకా దోగ్జా అంటాడు, నాకు కూడా భయంగానే ఉంది కానీ అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే దోగ్జా మామూలుగా తను ఇంతకుముందు ఉంటుంది కదా, ఇదంతా స్టార్ట్ కాకముందు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఒకవేళ మినోసాఫ్ట్లో పనిచేసే దోగ్జా అయినా కానీ, లేకపోతే ఇక్కడ మామూలుగా వేస్ ఆఫ్ సర్వైవల్లో బతికే దోగ్జా కానీ ఎవరైనా సరే చావు మాత్రం ఒకరోజు రాక తప్పదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే మనం బతకాలనుకున్నాం కదా, అది అన్నిటికంటే ముఖ్యమైనది. సో బతకాలనుకున్నప్పుడు దానికి ఒక మీనింగ్ ఉంటుంది అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. సో అప్పుడు ఇంకా వాళ్ళు మొత్తం డిసైడ్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళు దాన్ని ఇంకా ఎలాగైనా సాధించాలని చెప్పేసి, సరే ఇలా వెళ్దాం రండి, మనం అట్లీస్ట్ ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలన్నట్లు వాళ్ళు అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ మ్యూజియం లోపలికి వెళ్తారనమాట. సంగా అంటుంది, సరే నేను వెళ్ళి ఇప్పుడు లోపలికి చూడనా అంటే దోగ్జా చెప్తాడు, సరే సంగా నువ్వు లోపలికి వెళ్ళి ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే గాన్పియోంగ్యూ అని చెప్తాడనమాట. అది ఒక డిస్క్ షేప్లో ఉంటుంది రెలిక్, అది జోసియన్ డైనెస్టీకి సంబంధించింది. అది ఏ ఫ్లోర్లో ఉంటుందో నాకు కూడా కరెక్ట్గా తెలీదు, కానీ మనకు అది కావాలి. సరే మనందరం వేరువేరుగా వెళ్ళి దాన్ని వెతకాలి అని చెప్తాడు. గిల్యోంగా నువ్వు వచ్చేసి సంగాతో వెళ్ళు, లీ సుంకుక్ అని చెప్తూ ఉండగానే ఎవరో వీళ్ళపైకి అటాక్ చేస్తారనమాట. ఇంకా దాని తర్వాత సరే మీరందరూ లోపలికి వెళ్ళండి అని దోగ్జా చెప్తాడు. అప్పుడు దోగ్జా పైకి యారోస్ అన్నీ వస్తుంటాయి అనమాట. ఏంటి యారోసా, అది కూడా మ్యాజిక్ స్పెల్ ఉన్న యారోసా, తినకి చాలా బాగా వచ్చినట్టుంది ఫైటింగ్, అసలు ఎవరు ఇది అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇతనికి నా మూమెంట్స్ అన్ని ముందుగానే తెలిసిపోయాయి, ఎవడు అసలు వీడు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే చూస్తామన్నమాట, వేరే అతను వచ్చేసి వీళ్ళపైకి అటాక్ కోసం వస్తూ ఉంటాడు అనమాట. అందరూ మీ ఫ్లాగ్స్ని మీ కొద్ది మీరు కింద పెట్టేసినారంటే నేనేమన్నాను, జస్ట్ అది తీసుకొని వెళ్ళిపోతాను, లేదంటే మీ గ్రూప్లో ఉండే వాళ్ళ ప్రాణాలన్నింటినీ తీసుకుంటాను అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే అతను ఎవరా అని చెప్పేసి క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేస్తాడు దోగ్జా. చూస్తే తన పేరు చువాంగిన్ అనమాట. 33 years ఓల్డ్. కాన్స్టలేషన్ స్పాన్సర్ వచ్చేసి ద లాస్ట్ హీరో ఆఫ్ క్వాన్సన్బుల్. అంటే ఇంతకుముందు మనం చూసాం కదా ఒక బ్యాటిల్ అని దోగ్జా మాట్లాడుతూ ఉన్నాడు, ఆ బ్యాటిలే అనమాట ఇది. ఆ బ్యాటిల్లో ఉండే హీరో అనమాట, లాస్ట్ హీరో. ఇంకా ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్ వచ్చేసి స్మాల్ టైమ్ యాక్టర్ అనమాట. ఆర్డినరీనే, పెద్ద రేర్ ఏం కాదు. ఇంకా ఎక్స్క్లూజివ్ స్కిల్స్ వచ్చేసి మామూలుగా వెపన్ ట్రైనింగ్, యాక్టింగ్, హంట్ ద వీక్. సో స్టిగ్మా వచ్చేసి బెగ్జే కెండో అంట, ప్యాట్రియాటిక్ మ్యాట్రిడోమ్, స్పెషల్ మిలిటరీ ఫ్లీట్ కమాండర్ అంట. ఇంకా ఓవరాల్ స్టాట్స్ వచ్చేసి నార్మల్గా 19, 19, 20 ఈవెన్ అట్లా ఉన్నాయి. ఇంకా ఓవరాల్ ఎవాల్యుయేషన్కి వస్తే ఒక మంచి స్పాన్సర్ ఉంటే ఎంత వెదవైనా, ఎంత ఏమే కానీ స్ట్రాటజీస్ ఇవన్నీ లేకోకుండా ఎలా ఉన్నా కూడా ఒక మంచి స్పాన్సర్ మాత్రం ఉంటే మనకు బాగా గెలవచ్చు, బాగా ఎదగచ్చు అని ఉంటుంది కదా. అలాంటిది ఒకటి ప్రూవ్ చేయడానికే వీడు ఉన్నాడు అన్నట్లు అనమాట. ఏ పవర్స్, ఏ స్ట్రెంగ్త్ ఏమీ లేకపోయినా ఒక స్పాన్సర్తో ఎదిగిన వాడు అనమాట వీడు. అట్లా వీని ఒక స్టిగ్మా మాత్రం చాలా హైలో ఉంది, వీనితో జాగ్రత్త అనేది ఒకటి లాస్ట్లో కూడా మెన్షన్ చేసి ఉంటాడు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేను వీడితో ఎదురవుతానని అనుకోలేదు, ఏంటి వీడి ఇక్కడికి వచ్చాడు, అయినా కూడా అసలు అంత గొప్ప స్పాన్సర్ తిననెందుకు చూస్ చేసుకున్నాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సో ఇంకా వచ్చేసి తన స్టిగ్మా మాత్రం చాలా హైగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు నేను నా స్టాట్స్ కానీ పెంచుకోలేదంటే వీడిని నేను ఒక్కటినే అడ్డుకోలేను అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. కానీ దోగ్జా వచ్చేసి లాస్ట్ స్టేజ్ ఆఫ్ సినారియో ఉంటుంది కదా ఇది, దానివల్ల ఈ కాయిన్స్ని కూడా ఎక్కువ యూజ్ చేయలేడు. సో ఇంకా దోగ్జా అలానే అటాక్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జాకి అటాక్స్ తగులుతూ ఉంటాయి అనమాట. కానీ దోగ్జా అనుకుంటాడు, ఎలా అయినా పర్వాలేదు, కనీసం కళ్ళు మూసుకొని ఒక 20,000 కాయిన్లన్నా నేను యూజ్ చేయాలి అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ప్రెసెంట్ దోగ్జా దగ్గర 68,150 కాయిన్స్ ఉంటాయన్నమాట. ఇంకప్పుడే ఒక ఆవిడ వస్తుంది, వచ్చి ఏంటి అంత స్మాల్ టెరిటరీ ఉన్న వాడిని అటాక్ చేయడానికి నీకు సిగ్గు లేదా అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట ఆ వ్యక్తిని. అదే వాంగిన్ అంటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా వాంగిన్ ఇద్దరు కలిసి చూస్తారు, ఎవరా అని చూస్తే ఎవరో కాదు, ఇంతకుముందు మనం ఒక యాక్ట్రెస్ని చూసింటాం కదా జీవోన్ అని, తను వస్తుందన్నమాట. హో ఏంటి నువ్వా, అయినా ఇంత మంచి క్వీన్ ఆఫ్ ది కింగ్డమ్ అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నట్లు అతను అంటూ ఉంటాడనమాట. అప్పుడు వాంగిన్ అలా అనడం చూసి ఇంకా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూసి అని అంటూ ఉంటుందన్నమాట జీవోన్ మాత్రం. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి
రూలర్ ఆఫ్ బ్యూటీ మింజివోనా, అసలు తను ఇక్కడికి ఎలా వచ్చింది, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏంటి తను నన్ను ఏమైనా ఫాలో చేస్తుందా, అసలు అలా జరిగే ఛాన్సే లేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దోగ్జాకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మింజీవన్కి మీ పైన కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి అనేసి. ఏంటి నిజమా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మింజీవన్ అంటూ ఉంటుంది దోగ్జా దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పింది కరెక్టే, మనీ ప్రతిదాన్ని సాల్వ్ చేయలేదు కాబట్టి నేను కొంచెం మారాను అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే వచ్చేసి ఆ వాంగిన్ మధ్యలో వచ్చి మాట్లాడుతుంటాడు, ఏంటి నీ పర్సనల్ ఫీలింగ్స్ ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చావా, ఏంటి పర్సనల్ ఫీలింగ్స్ వల్ల నువ్వు ఇంత దూరం వచ్చావా, నీ వల్లనే సిల్లా మొత్తం అని ఏదో చెప్తూ ఉంటాడా. అప్పుడే ఇంకా పక్కనే ఉంటాడు కదా వాడు వచ్చేసి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఒక నార్మల్ ఒక జనరల్వి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వాంగిన్ వచ్చేసి చూసి, ఏంటి వరాంగా, ఓ ఇంత మంచి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా, అయినా అలాంటి కాన్స్టలేషన్తో కూడా ఎవరన్నా సైన్ చేశారా, అయినా నీకు కూడా నీ తల ఇంతకుముందు నీ బ్యాకర్కి ఎలా అయితే కట్ చేసామో అలా కట్ చేసుకోవాలని ఉందా అన్నట్లు అంటాడు. ఎందుకంటే ఫరాంగ్ వచ్చేసి తన బ్యాకర్ అంటే తన కాన్స్టలేషన్ ఉంటాడు కదా స్పాన్సర్, తన స్పాన్సర్ వచ్చేసి ఒక బ్యాటిల్లో తల కట్ అయిపోయి ఉంటుంది, అది చెప్పాను కదా, అది కట్ చేసింది వచ్చేసి ఇతని వాంగిన్ ఒక స్పాన్సరే అనమాట. సో అందుకే అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, తను నాకు హెల్ప్ చేయడానికి వచ్చిందే సరే, నేను బాగానే ఉందిలే, నేను కూడా థ్యాంక్స్ చెప్పుకునే విషయమే, కానీ అయినా కూడా వచ్చి తినే వచ్చిందే, వీళ్ళ కాంబినేషన్ చాలా వర్స్ట్ అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి జీవన్కి చెప్తూ ఉంటాడు, నీ ఆర్మీ సైజుని చూస్తుంటే నువ్వు ఈ బ్యాటిల్లో విన్ అవ్వలేవు అని దోగ్జా చెప్తాడనమాట. ఇంకప్పుడే సంఘ వస్తుంది, దోగ్జా నేను కనిపెట్టాను అని దాన్ని తీసుకొని వస్తుంది. అప్పుడే దోగ్జా చూస్తాడు, ఏంటి మొత్తానికి కనిపెట్టేస్తాడా, అదే గాన్ప్యోంగి అని ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా కూడా. ఇంకప్పుడే దోగ్జా అంటాడు, అయితే మొత్తానికి మనం కూడా ఇప్పుడు విన్ అయ్యేలాగా ఉన్నాం, మొత్తానికి ఆ బ్యాటిల్ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయాలా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అంటే మొత్తం హిస్టరీ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ బ్యాటిల్ గురించి తెలిసి ఉంటుంది. గ్వాంగ్సంబుల్ ఈ హిస్టరీలో ఖచ్చితంగా ఈసారికి మాత్రం సిల్లా కింగ్డమ్ గెలిచి ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వచ్చేసి చూవాంగిన్ ఉంటాడు కదా, తను కూడా అది మిలిటరీ ఫ్లీట్ కమాండర్ అనేది ఒకటి స్పెషల్ స్టిగ్మా ఉంటుందన్నమాట, దాన్ని యాక్టివేట్ చేసేస్తాడనమాట. సో అటాక్ అని చెప్తాడు, మొత్తం అటాక్ అంతా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మనకి దోగ్జా వచ్చేసి మొత్తం అంటే మామూలుగా ఇంతకుముందు ఈ వార్ జరిగింటుంది కదా, దాని గురించి చెప్తూ ఉంటాడు అనమాట. ఈ వార్ వచ్చేసి ఈ బ్యాటిల్ పేరు వచ్చేసి హాంగ్జంగుల్ అనమాట. ఈ బ్యాటిల్ జరిగేటప్పుడు 2 కింగ్డమ్స్ మధ్యలో జరిగి ఉంటాయి కదా, అప్పుడే సిల్లా ట్యాంగ్ అనే అలయన్స్ మధ్యలో జరిగి ఉంటుంది అనమాట. మామూలుగా అయితే జనరల్ కిమ్ యూషన్ అనేవాడు ఇంకా జంగ్ సంబంగ్ అనేవాడు ఇద్దరు కలిసి చేసి ఉంటారనమాట. ఇంకా బెగ్జే అనే ఒక ఆర్మీ ఉంటుంది, దాన్ని ఇట్లా లెడ్ చేసింది ఎవరంటే జనరల్ గేబ్యాక్ అనమాట. సో లాస్ట్కి ఏంటంటే ఈ సిల్లా ఫోర్సెస్ ఉంటాయి కదా, దాంట్లో ఎవరంటే మెయిన్గా ఈ యంగ్ హొరాంగ్ ఉంటాడు కదా, హొరాంగ్ వచ్చేసి అంటే హొరాంగ్ అంటే ఇందాక చూసింటాం కదా వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా ఇది నడిపించబడి ఉంటుందన్నమాట. ఇంకా ఈ వ్యక్తి వచ్చేసి అవతల వచ్చేసి గేబేక్ అని ఒక బ్యాటిల్లో అవతల అపోజిషన్ వాళ్ళు ఉంటారు, గేబేక్ అని ఉంటాడు, దాన్ని చంపేస్తాడనమాట, దానివల్ల వీళ్ళు గెలుస్తారనమాట. సో ఇలా ఈ కింగ్డమ్ వార్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దోగ్జా వచ్చేసి. ఇంకా లాస్ట్కి వచ్చేసి అసలు దీంతో తగ్గేదే లేదన్నట్టు ఇంకా ఫైటింగ్ మొత్తం జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళని వీళ్ళని వాళ్ళు వచ్చేసి ఇంకా ఇట్లా బ్యాటిల్ లాగా మొత్తం ఆ బ్యాటిల్ని రీక్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వరాంగ్ సైడ్ వచ్చేసి 5 పర్స్పెక్ట్స్ అనేది లెవెల్ 2 యాక్టివేట్ చేస్తారు. ఈ పక్క వాంగిన్ ఉంటాడు, వాంగిన్ వచ్చేసి బెగ్జే స్పాట్మెన్షిప్ అనేది యాక్టివేట్ చేస్తారు. సేమ్ ఇంకా అవతల ఇంకా వాళ్ళ స్పాన్సర్స్ని బట్టి ఇంకా ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. మింజీవన్ వచ్చేసి మిలిటరీ కమాండ్ని యాక్టివేట్ చేసి వాళ్ళకి కమాండ్ ఇస్తూ ఉంటుందన్నమాట, మీరు గేబెక్కి ఆపోజిట్గా వెళ్ళి వాళ్ళని ఎలాగైనా చేయండి, డిసడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి ఇది అని చెప్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసి తను యాక్టివేట్ చేసిన స్కిల్ మాత్రం జీవోన్ది పని చేయదనమాట. సో ఇంకా అక్కడ ఉండే సోల్జర్స్ మొత్తానికి వాళ్ళందరికీ ఇంకా అసలు వాళ్ళు ఎందుకు ఫైట్ చేయాలనే రీజన్ కూడా లేకుండా పోతుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు మాత్రం ఫైట్ చేస్తూ ఉంటారు. చేయడం అయితే అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు అక్కడ. ఇంకా అసలు తన ఆశ్చర్యపోయింటుంది జీవన్, ఏంటి ఇది ఇలా జరుగుతుంది అన్నట్లు. ఇంకా కానీ దోగ్జాకి మాత్రం తెలుసు మొత్తానికి ఏం జరుగుతుందో. కానీ అప్పుడే ఒకటి వేరేది వస్తుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు అమ్మయ్య వచ్చేసిందా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే ఏంటి సినారియో ఏంటిది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే స్టేజ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. మొత్తం ఎలా మారుతుందంటే ఇంతకుముందు బ్యాటిల్ జరిగేటప్పుడు ఎలా ఉంటుంది స్టేజ్ అలా మారిపోతుంది అనమాట మొత్తం. ఇంకప్పుడే వాంగిన్ వచ్చేసి హాంగ్సెంగ్బుల్ నేను చాలా మిస్ అయ్యాను అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట, లాస్ట్ హీరో ఆఫ్ హాంగ్సెంగ్బుల్ వచ్చి హ్యాపీగా ఉన్నాడు అనేసి వస్తూ ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ అర్థం కాదు ఏం జరుగుతుందా అని. అప్పుడే దోగ్జా చెప్తాడనమాట, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నార్మల్గా వచ్చేసి జనరల్ గేబెక్ ఉంటాడు కదా, తను మెయిన్ క్యారెక్టర్ అనమాట ఈ స్టేజ్లో, అందుకే ఇలా జరుగుతుంది. సో మనకి ఇప్పుడు విక్టరీ కావాలంటే రెండు ఫస్ట్ వచ్చేసి మనం ఎట్లయినా కానీ ఇన్కార్నేషన్ గ్వాంగ్షంగ్ని చనిపోయేలాగా చేయాలా, అది ఫస్ట్ చాయిస్ మనకి.
అప్పుడే ఇంకా జీవన్ అంటుంది, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటుంది. అప్పుడే దోక్త చెప్తూ ఉంటాడు అనమాట, ఇప్పుడు ఇక్కడ ఉండేదంతా స్టేజ్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇప్పుడు కనుక తన్ని చనిపోనివ్వలేదంటే మనం ఇప్పుడు రీక్రియేషన్ జరుగుతూ ఉంటుంది కదా ఈ బ్యాటిల్, అప్పుడు అది సరిగ్గా జరగదు. కాబట్టి మొత్తానికి తను చనిపోతే ఇది కుదురుతుంది అన్నట్లు దోక్త చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు గ్వాంగ్షంగ్ వచ్చేసి చనిపోయినాడు అనుకో, ఈ సిల్లా ఆర్మీ వచ్చేసి ఇంకా కోపంతో రగిలిపోతుంది అనమాట, అంటే అతన్ని చంపేసినందుకు. సో పగ తీర్చుకోవడానికి వాళ్ళు ఎదిరిస్తారు, అందుకు గెలుస్తారు మీరు. సో హిస్టరీ కూడా అలానే రాసుంది. సో తర్వాత కాబట్టి తను చనిపోవాల్సిందే అని దోగ్జ చెప్తూ ఉంటాడు. ఒకవేళ అలా కుదరదు అంటే సెకండ్ వచ్చేసి మీ కొద్దీ మీరు హిస్టరీని మార్చాలి, అది సెకండ్ది అని దోగ్జ చెప్తాడనమాట. అప్పుడే ఇంకా జీవన్ అడుగుతుంది, ఒకవేళ మనం హిస్టరీని చేంజ్ చేయలేకపోతే ఏం జరుగుతుంది అని అడిగితే, అయితే అలా జరిగితే మొత్తానికి ఈ కంట్రీ అనేది ఫాలో అయిపోతుంది అని దోగ్జ చెప్తాడు. కానీ అది అలా జరగడానికి వీల్లేదు, నేను ఖచ్చితంగా ఫస్ట్దే చూస్ చేసుకుంటాను అని జీవన్ అంటుందన్నమాట. అప్పుడే దోగ్జ అంటాడు, మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పలేదు, అక్కడ 2 వేస్ ఉన్నాయని చెప్పాను అని దోగ్జ అంటాడు. ఎందుకంటే దోగ్జ ఎలాగైనా సెకండ్ ఆప్షన్నే చూస్ చేసుకుంటాడనమాట. అయితే నన్ను ఎందుకు అడిగావు అని జీవన్ అంటుందన్నమాట. నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ సిల్లా ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవాలనుకున్నాను, నువ్వు దానికి ఖచ్చితంగా అర్హురాలివి కాదు అన్నట్లు దోగ్జ అంటూ ఉంటాడనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా దోగ్జ తన చేతిలో ఆ రెలిక్ ఉంటుంది కదా, ఆ డిస్క్ లాంటిది, దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. అప్పుడే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది, స్పెషల్ ఫీచర్ అనేది యాక్టివేట్ అయింది, ఎకో ఆఫ్ ది స్టార్స్ అని వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎకో ఆఫ్ స్టార్స్లో ఏం జరుగుతుందంటే ఒక హిస్టారికల్ గ్రేట్ కాన్స్టలేషన్ ఉంటుంది కదా, దాని నుంచి మనం హెల్ప్ తీసుకోవచ్చు. కానీ అది ఒకవేళ మన హెల్ప్ చేయాలనుకుంటూనే ఒకవేళ అది హెల్ప్ చేయలేను అనుకుంటే మనం ఏం చేయలేమన్నమాట, వేస్ట్ అయిపోతుంది మనం పిలిచి కూడా. ఇంకా దోగ్జ అనుకుంటూ ఉంటాడు, అందరూ వచ్చేసి ఆ 4th టైగర్ ఈవిల్ కట్టింగ్ స్పాట్ని వెతుకుతూ ఉంటారు కదా, కానీ అన్నిటికంటే మెయిన్గా వాల్యూ ఉన్న ఐటమ్ ఇదే అని చెప్పేసి దోగ్జ అనుకుంటూ ఉంటాడు, తన చేతుల్లో ఉన్నదే ఇంపార్టెంట్ అనేసి. సో అప్పుడు వచ్చేసి నేను ఒక కాన్స్టలేషన్ని పిలుస్తాను అని దోగ్జ అనుకుంటూ ఉంటాడు. ఇంకా హిస్టారికల్ కాన్స్టలేషన్స్ అన్నీ తన దోగ్జ చెప్పేవన్నీ వింటూ ఉంటాయన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జ అంటాడు, నేను సిల్లా యొక్క హొరాంగ్ జనరల్ కింగ్ హ్యూంగ్మ్యూని పిలవాలనుకుంటున్నాను అని దోగ్జ అంటాడనమాట. అప్పుడే ఆ కాన్స్టలేషన్ వచ్చేలాగా మొత్తం అంతా చుక్కలంతా మెరుస్తూ ఉంటాయన్నమాట. స్టార్ నావిగేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ కాన్స్టలేషన్ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఉంటుందని నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. దోగ్జ పిలిచింది ఎవరినో కాదనమాట, హొరాంగ్ జనరల్ కిమ్ యూషిన్ని పిలిచి ఉంటాడనమాట. సో దోగ్జ అనుకుంటాడు మొత్తానికి వస్తాడా అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ కాన్స్టలేషన్ మాత్రం రాకూడదని డిసైడ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే అది మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకోవడం లేదు ఆ బ్యాటిల్ని. సో మొత్తానికి రిజెక్ట్ చేసి ఉంటుంది. అప్పుడే దోగ్జ వచ్చేసి జనరల్ ఆగండి ఒక నిమిషం అని అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే పక్క నుంచి ఇంకా సంఘ అంటుంది, ఒక్క నిమిషం ఆగండి జనరల్, మీరు వింటున్నారా, నేను మీ స్టోరీస్ని చాలా విన్నాను, మీరు ఒకవేళ ఇది చూస్తున్నట్లయితే మీరు ఒకవేళ హిస్టరీని మీకు కూడా తెలుస్తుంది కదా, మీకు హిస్టరీ ఎలా ఉందో. సో నేను ఒకసారి మీతో ఒక రిక్వెస్ట్ని మాత్రం అడగాలనుకుంటున్నాను, మీరు తర్వాత నేను చెప్పింది ఎంత విన్న తర్వాత మీది ఏదైనా సరే నేను మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తాను మీ డెసిషన్కి అని చెప్తుంది. మీరు ఒకవేళ హిస్టరీని చదివినట్టయితే మీకు కూడా తెలుసు కదా, హిస్టరీలో కొన్ని ఇన్కంప్లీట్వి కూడా ఉన్నాయి, దాన్ని ఎవరు రాయలేకపోయారు, మీకు కూడా చూసింటారు కదా, మీకేం రిగ్రెట్స్ లేవా అలా జరిగినందుకు. సో ఇలా చాలామంది సాక్రిఫైస్ చేశారు కదా, కౌంట్లెస్ పీపుల్ అనేవాళ్ళు చాలా క్రూరంగా చంపబడ్డారు ఈ బ్యాటిల్లో, మీరంతా మర్చిపోయారా, ఎలా మర్చిపోయగలిగారు, మీరు ఇప్పుడు కానీ వచ్చారంటే హిస్టరీ మారదు, అది కరెక్టే, కానీ అట్లీస్ట్ కొంచెమన్నా మీరు మార్చగలరు కదా మీరు ఇక్కడికి వచ్చారంటే అన్నట్లు సంఘం మొత్తం చెప్తూ ఉంటుందన్నమాట. మీరు చేసిన బ్యాటిల్ ఎప్పుడో ముగిసిపోయింది, కానీ మేము మళ్ళీ ఆ బ్యాటిల్లోనే ఉన్నాము, ఆ హాన్సెంబుల్లోనే ఉన్నాము, సో ఇప్పుడు మీరు మళ్ళీ వచ్చి మాకు హెల్ప్ చేయండి అన్నట్టు సంఘ పిలుస్తూ ఉంటుందన్నమాట. ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి సంఘ చెప్పేదంతా బాగా వింటూ ఉంటుందన్నమాట. దోగ్జ అనుకుంటాడు మంచి పని అయింది సంఘ ఇక్కడ ఉండబట్టి అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జ చేతిలో ఆ రెలిక్ ఉంటుంది కదా, దాని మీదకి అంతా ఫోర్స్ పడుతుంది, ఒక లైట్ పడుతుంది అనమాట. సో మొత్తానికి ఆ రిక్వెస్ట్ దోగ్జ అడిగిన రిక్వెస్ట్ని గ్రాంట్ చేస్తుంది, అది దోగ్జ బాడీలోకి ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేస్తాడనమాట. అప్పుడే కొంచెం దోగ్జాకి వినపడేలాగా ఒక వాయిస్ వస్తుందన్నమాట, ఇది ఒక పాస్ట్ని మర్చిపోలేని ఒక వ్యక్తి వాయిస్, సో నాకు కొద్దిసేపు నీ వాయిస్ని ఇవ్వగలవా అనేసి దోగ్జ లోపలికి అది దూరుతుంది అనమాట ఆ కాన్స్టిట్యూషన్. అప్పుడు సంఘ చూస్తూ ఉంటుంది, దోగ్జ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు చూస్తే దోగ్జాని అది ఆవహించి ఉంటుంది అనమాట, ఆ కాన్స్టిట్యూషన్ అలా అయినా చెప్పచ్చు అనుకుంటా. అప్పుడే దోగ్జ లోపలికి ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఉంటుంది కదా, అది అంటూ ఉంటుంది అనమాట, చాలా కాలం తర్వాతే కలిసాను గే బ్యాక్ అని అంటూ ఉంటుందన్నమాట. జనరల్ అని హొరాంగ్ అంటుంటాడు. అప్పుడే దోగ్జాని ఆవహించింది కదా ఆ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుంది, హొరాంగ్ ఇప్పుడు నాకు రెస్పెక్ట్ చూపించినంత మాత్రం ఏం జరగదు ఇక్కడ, అయినా మనం హిస్టరీని ఆల్రెడీ రాసేసాము, అది అయిపోయింది, మొత్తం అయిపోయింది, కానీ మనం ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వచ్చే ఉన్నాము అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ వాంగిన్ ఉంటాడు కదా, వాడేమో నవ్వుతూ ఉంటాడనమాట, ఏంటి నీకు నిజంగానే తెలీదా, మనం ఇలా మళ్ళీ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో కలవాలని చెప్పేసి ఇదంతా రీక్రియేట్ అవుతుంది అని అంటూ ఉంటాడనమాట.
ఇంక అప్పుడే దోగ్జా అంటూ ఉంటాడు, నేనే ఫరాంగ్ ఫోర్సెస్లో 15th లీడర్ని, నా పేరే కిమ్ యూషిన్ అని అంటూ ఉంటాడు. సో ఇంకా మొత్తానికి దోగ్జా దగ్గర ఉండే అన్బ్రేకబుల్ ఫెయిత్ ఉంటుంది కదా, దాని లోపలికి వచ్చేసి ఆ కిమ్ యూషన్ ఉంటాడు కదా, వాని యొక్క స్పాట్ ఉంటుంది కదా, బ్లూ డ్రాగన్ స్పాట్ అనేసి, ఆ కాన్స్టిట్యూషన్ ఒక స్పాట్ వచ్చేసి ఈ అన్బ్రేకబుల్ ఫెయిత్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు దానికి ఆ పవర్ వచ్చేసి ఉంటుంది. సో దాంతో ఫైట్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. సో మొత్తానికి అందరూ ఉన్నారు కదా, మీరందరూ డ్రాగన్ ఫ్లవర్లో ఉన్న ట్రీ డివిజన్ వాళ్ళందరూ ఇక్కడికి రండి అని దోగ్జా వచ్చేసి తన చేతిలో ఉన్న స్వాడ్ని భూమి లోపలికి దించుతాడనమాట. ఇంకా అప్పుడు భూమి లోపల నుంచి స్కెలిటన్స్ అని బయటకు వస్తూ ఉంటాయి. అంటే నాకు తెలిసి అది ఆర్మీ ఉంటుంది కదా, వాళ్ళు ఆ భూమి లోపల ఉండే ఆర్మీ మొత్తం బయటకు వస్తుంది అనమాట. అప్పుడే గ్రేట్ ఫరాంగ్ గ్యాదరింగ్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది, స్టిగ్మా వచ్చేసి. ఇంకా వెళ్ళండి అని చెప్తే వచ్చేసి ఇంకా మొత్తం అంతా ఫైటింగ్, అక్కడ అంతా బ్యాటిల్, అక్కడ ఉన్న బ్యాటిల్ అంతా రీక్రియేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మిన్సోప్ వచ్చేసి అక్కడ ముందు మనం ఒకటి చూసింటాం కదా, బ్లాంకెట్ వేసుకుంటే అది ఇన్విజిబుల్గా అంతా వాళ్ళు ఎవరో కనపరారు, మిన్సోప్ అది వేసుకొని ఉంటాడనమాట. మిన్సోప్ అది వేసుకొని వచ్చి చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుందో అని చూసి ఆశ్చర్యపోతాడు అసలు. ఇంకప్పుడే ఇంకా దోగ్జా అంటాడనమాట, గేబెక్ అయినా నువ్వు వచ్చి నీ ఇన్కార్నేషన్ లోపలికి ఎందుకు వెళ్ళావు, ఏంటి అలా జరిగితే ఏం జరుగుతుందో నువ్వు మళ్ళీ మర్చిపోయావా, ఇలా జరిగినట్లయితే నీతో పాటు నీ ఇన్కార్నేషన్ కూడా చనిపోతాడు అని చెప్తూ ఉంటాడనమాట దోగ్జా. ఎందుకంటే ఇప్పుడు ఇన్కార్నేషన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్తో స్పాన్సర్తో ఇంకా మింగిల్ అయిపోయి ఉంటుంది, మెర్జ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా కాన్స్టిట్యూషన్ చనిపోయినా ఇన్కార్నేషన్ చనిపోతుంది, ఇన్కార్నేషన్ చనిపోయినా కాన్స్టిట్యూషన్ చనిపోతుంది. సో అందుకే దోగ్జా అలా చెప్తూ ఉంటే కానీ తను వినడనమాట, అలానే ఉంటాడనమాట. కిమ్ యూషిన్ ఇంకా నీకు అర్థం కాలేదా ఈ వరల్డ్ ఏంటో అని అంటాడనమాట. ఏంటి ఈ వరల్డా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఆ వాంగిన్ అంటాడనమాట, ఇది చాలా ఫేక్ స్టేజ్, ఇది నీకు కూడా తెలుసు, కానీ దీంట్లో కూడా నేను నీకు ముందర నిలబడలేకపోతున్నాను, నేను జస్ట్ నీతో మాత్రమే పోరాడాలనుకున్నాను, ఇది ఒక్కసారికి కేవలం నువ్వు నేను పోరాడదాము, ఈ ఫోర్సెస్ ఏమొద్దు అన్నట్లు అంటూ ఉంటాడనమాట వాంగిన్. ఇంకా అప్పుడే సంగా చెప్తూ ఉంటుంది, నార్మల్గా వచ్చేసి ఇంతకుముందు బ్యాటిల్ జరిగి ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఈ గేబెక్ స్పెషల్ ట్రూప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కిమ్ యూషిన్ దగ్గర ఓడిపోలేదంట, కానీ ఈ బ్యాటిల్లో ఇలా జరగాల్సింది వచ్చిందని ఏదో చెప్తూ ఉంటుందన్నమాట. అందులో వచ్చేసి ఈ జనరల్ గేబెక్ వచ్చేసి ఇంతకుముందు జరిగిన బ్యాటిల్లో కిమ్ యూషిన్ని ఎప్పుడే కానీ ఫేస్ టు ఫేస్ చూసి ఇలా బ్యాటిల్లో ఫైట్ చేసిందే లేదు. సో ఇలా అంటే ఫేస్ టు ఫేస్ చూసి ఫైట్ చేయకోకుండానే ఓడిపోయినందుకు ఇది చాలా అన్ఫెయిర్ అన్నట్లు తను ఫీల్ అయ్యాడు అని చెప్తూ ఉంటుందన్నమాట సంగా. ఇంకప్పుడే దోగ్జా వచ్చేసి బయటకు వస్తాడన్నమాట. బయటకు వచ్చి ఆ జనరల్కి కిమ్ యూషిన్కి చెప్తూ ఉంటాడు, తన బాడీలో ఉంటాడు కదా దోగ్జా బాడీలో. దోగ్జా వచ్చేసి బయట నుంచి చెప్తూ ఉంటాడు, జనరల్ ఆగండి, మీరు నా బాడీని యూజ్ చేసి ఎవరిని చంపకండి, ఎందుకంటే నేను కొన్ని కండిషన్స్ని ఒబే చేయాలి అని దోగ్జా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా వచ్చేసి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే అట్రిబ్యూట్ని తీసుకుంటాడు కదా, అట్రిబ్యూట్ కాదు టైటిల్ని తీసుకుంటాడు కదా. సో దానికోసం వచ్చేసి దోగ్జా ఎవరిని చంపకూడదు అనమాట. అప్పుడు ఇంకా ఆ కిమ్ యూషిన్ వచ్చేసి అంటాడనమాట, ఓ అలానా, సరేలే నాకు అర్థమైంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నేను అలాంటిది ఏం చెయ్యనులే అని అంటూ ఉంటాడనమాట. సో నీకు అదే ప్రాబ్లం అయితే అని చెప్పేసి తన వెనకలు ఉండేవాడికి చెప్తాడనమాట, ఆ స్కెలిటన్కి చెప్తాడనమాట అంతం చేయమనేసి. అప్పుడే ఇంకా ఆ కిమ్ యూషిన్ అంటూ ఉంటాడనమాట, గేబెక్ సరే మనము నెక్స్ట్ కాన్స్టిట్యూషన్స్గా కలుద్దాము అని చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత స్టేజ్ రీఫార్మేషన్ అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది, ఆ వాంగిన్ తల నరికేస్తారనమాట. సో మొత్తానికి ఈ బ్యాటిల్ అనేది ముగిసిపోయి ఉంటుంది. బ్యాటిల్ మొత్తం ముగిసిపోయినందుకు 1000 కాయిన్స్ వచ్చేసి వస్తాయన్నమాట రివార్డు లాగా. మొత్తానికి ఇండైరెక్ట్ కిల్లింగ్ కదా ఇది, డైరెక్ట్గా తన బాడీతో కిమ్ దోగ్జా బాడీతో కాదు కదా చంపింది. సో ఇండైరెక్ట్గా చంపినందుకు తనకి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనేది మెయింటైన్గా అలానే ఉంది, పోలేదు అని నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. సో దాని తర్వాత మొత్తానికి ఇంకా 3 minutes మాత్రమే ఉంది బ్లెస్సింగ్ ఎక్స్పైర్ అవ్వడానికి అని ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సుంకుకు వస్తాడు, రిప్రజెంటేటివ్ గారు అని వస్తే అప్పుడే ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడనమాట, ఇంకా మన దగ్గర ఎక్కువ టైం లేదు, మనం తొందరగా నార్త్కి వెళ్ళిపోవాలి, నేను ఆల్రెడీ సోల్జర్స్ అందరినీ డ్రాగన్ ఫ్లవర్ సోల్జర్స్ అందరినీ పంపించేశాను, సో ఇప్పటి నుంచి మనము ఆ ఫ్లాగ్స్ని మాత్రం కరెక్ట్గా కలెక్ట్ చేయాలి అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడు. సో మొత్తానికి ఇక్కడి వరకు చూస్తామన్నమాట. ఇక్కడికి ఎండ్ అయిపోతుంది చాప్టర్ వచ్చేసి, లాస్ట్కి 13th చాప్టర్ అనమాట. సో 14th చాప్టర్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ గాయ్స్ సారీ.